ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिन्निति नामिने नमाचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथाधामदाय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पुंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण अंदरिकी ఈ రోజు ఇస్కాన్ చెన్నై తరపున భాగవతం యొక్క ఆవిర్భావం యొక్క ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం। మీరందరికీ కూడా ఇంకోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే మీరందరూ కూడా చాలా శ్రద్ధగా భగవద్గీతని ఈ గత 18 ఉపన్యాసాల్లోని శ్రద్ధగా విని పాల్గొని అందరూ కూడా చాలా మంది క్విజ్ కూడా బాగా అటెండ్ అయ్యి బాగా రాశారు అందరూ కూడా। సో మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా క్వశ్చన్స్ రాయడం, అలాగే ఇంట్రెస్ట్ గా లెక్చర్స్ లో పాల్గొనడం, అలాగే మీకు తెలియని సందేహాల్ని మెయిల్స్ ద్వారా అడగడం। సో ఈ విధంగా ఈ భగవద్గీతలో మీరందరూ కూడా చాలా శ్రద్ధగా పాల్గొన్నారు। సో మనం ఇప్పుడు ఈ భగవద్గీతని తెలుసుకున్న తర్వాత శ్రీమద్ భాగవతం మనం మొదలు పెడదాం అనుకుంటున్నాం, ఎందుకంటే భగవద్గీతని విపులంగా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా భగవద్గీతలోని విషయాల్ని ఇంకా డీటెయిల్డ్ గా వివరంగా మనం అర్థం చేసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతం ద్వారా మనం బాగా అర్థం చేసుకోగలం। సో శ్రీమద్ భాగవతం అనేది గ్రంథ అవతారం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క గ్రంథ అవతారం శ్రీమద్ భాగవతం। భగవద్గీత అనేది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శబ్ద అవతారం। సో శ్రీకృష్ణ భగవానుడు శబ్ద అవతారంగా భగవద్గీతను ఆయన అవతరించాడు, అలాగే పురాణ అవతారం అన్నమాట గ్రంథ అవతారంగా భాగవతం కింద అవతరించాడు ఆయన। ఇంగ్లీషులో అని లిటరరీ ఇన్కార్నేషన్ అంటారు। సో ఈ గ్రంథ పురాణ అవతారం ఏంటంటే భగవంతుని గురించి మరియు భక్తుల గురించి కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చాలా వివరంగా మనకు తెలుస్తుంది। అలాగే కంప్లీట్ గా భాగవతం అనేది భక్తి మార్గంతో పూర్తిగా మిళితమై ఉన్నది। భాగవతం అనేది భక్తి మార్గమే, ఇంకో విధమైన మార్గం భాగవతంలో మనకు కనపడదు। అలాగే భాగవతం అనేది అమల పురాణం। అమల పురాణం అంటే ఏంటంటే అందులో ఎటువంటి కళంకం, ఒక చిన్న కళంకం, ఒక చిన్న పాయింట్ అన్నమాట, చిన్న కళంకం యొక్క బొట్టు కూడా మనకు కనపడదు భాగవతంలో। పూర్తిగా అంతా కూడా పూర్తి శుద్ధమైనది, పూర్తి విశుద్ధమైన భక్తి యోగంతో భక్తి మార్గంతో శ్రీమద్ భాగవతం వ్యాసదేవుని చేత మనకు అందించబడింది। అందువల్ల ఈ శ్రీమద్ భాగవతం అనేది అమల పురాణం, ఎక్కడ ఎటువంటి భౌతికమైన కాలుష్యంతో కూడా వివరణ గాని భావనలు గాని దాంట్లో ఉండవు।
సో అంతా కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. అందుకే శ్రీమద్ భాగవతం అనేది చాలా పవిత్రమైనది. అలాగే శ్రీమద్ భాగవతం అనేది అతి శుభప్రదమైనది. ఎందువల్లంటే ఈ శ్రీమద్ భాగవతంకి భగవంతుడికి వ్యత్యాసం లేదు. అతి శుభప్రదమైనది. ఆ శుభం అనేది జీవితంలో మనకి రావాలంటే శ్రీమద్ భాగవతం ద్వారా చాలా త్వరగా మనకి జీవితంలో లభ్యమవుతుంది. అది అది చాలా ఇంపార్టెంట్ భాగవతం మనకి జీవితంలో. ఇంకోటేంటంటే చాలా శుభప్రదమైన విషయం, ఈ శ్రీమద్ భాగవతాన్ని మనం ఈ దామోదర మాసంలో మనం మొదలు పెడుతున్నాం. ఎందుకంటే దామోదర మాసంలో శ్రీమద్ భాగవతాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ శ్రీమద్ భాగవతం భగవంతుడు దామోదర మాసం శ్రీమద్ భాగవతంలో కూడా ఈ దామోదర మాసం యొక్క వివరణ తెలియజేయబడింది. అందువల్ల మనకి ఈ యొక్క సరియైన సమయంలో కూడా భాగవతం మొదలు పెడుతున్నాం. సో అందరికీ కూడా చాలా మంచి అవకాశం. శ్రద్ధగా ఈ భాగవతాన్ని మనం అధ్యయనం చేద్దాం. మనం గ్రాడ్యువల్ గా మనం అంటే ప్రోగ్రెసివ్ గా గ్రాడ్యువల్ గా మనం అర్థం చేసుకుందాం భాగవతాన్ని. సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే దామోదర మాసం మనం చాలా చాలా ముఖ్యం అనేది. దామోదర మాసంలో భగవంతుని సేవ అనేది చాలా ముఖ్యం. అన్ని రకాలుగా మనం భగవంతుని సేవ చేయడానికి మనం ఉపయోగించాలి మన సమయాన్ని, మన శక్తిని, మన తెలివితేటల్ని. మనకి వీలైనంత వరకు మనం ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాసంలో భగవంతుని యొక్క సేవలో ఉపయోగిద్దాం. సో అందువల్ల భాగవతం మొదలు పెడుతున్నాం. సో ఇప్పుడు మనం చాలా విషయాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ శ్రీమద్ భాగవత ఆవిర్భావం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. వీలైనంత వరకు ఈ రోజు మనం ఈ యొక్క ఉపన్యాసంలో మనం వీలైనంత విషయాలు మనం తెలుసుకుందాం. తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్దాం. ఈ ఆవిర్భావం అనేది ఎలా వచ్చింది భాగవతం అనేది ఈ యొక్క సెషన్ లో మనం అర్థం చేసుకుంటాం. వీలైనంత వరకు ఈ సెషన్ లో భాగవత ఆవిర్భావం గురించి మనం బాగా తెలుసుకుంటాం. ఇన్ కేస్ ఈ సెక్షన్ లో మోస్ట్లీ ఈ యొక్క భాగవత ఆవిర్భావం పూర్తిగా అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే భాగవతం ఆవిర్భావం ముందు భాగవతం యొక్క మహత్యం అంటే ఏంటంటే భాగవత గ్లోరీస్ అన్నమాట. ఆ గ్లోరీస్ అనేది మనం తెలుసుకోవాలి. భాగవత యొక్క మహత్వం ఏంటంటే శ్రీమద్ భాగవతంలో 12వ స్కందంలో 13వ చాప్టర్ లో 11-12 శ్లోకాల్లో చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవాని గురించి వర్ణించటం వల్ల శ్రీమద్ భాగవతం అన్ని వేదముల యొక్క సారము మరియు పరమ సత్యమై ఉన్నది. ఈ పురాణమునకు సరి సమానమైనది ఇంకొకటి లేదు. పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానునికి అనన్య భక్తియుక్త సేవ చేయుటయే శ్రీమద్ భాగవతం యొక్క ముఖ్యమైన లక్ష్యము అని చెప్పబడింది. సో భాగవతం అనేది 18 స్కందాలు అన్నమాట. 18 స్కందాలు అంటే ఏంటంటే 12 స్కందాలు. ఈ 12 స్కందాలు కూడా పూర్తిగా భగవంతుని యొక్క ఈ కల్పంలో అంటే బ్రహ్మదేవుడికి ఒక రోజున ఒక కల్పం అంటాం. ఈ కల్పంలోని ఏవైతే లీలలు భగవంతుడు చేశాడో చాలా లీలలు ఆ భాగవతంలో ఇమిడి ఉన్నాయి. మెయిన్ లీలన్నీ కూడా ముఖ్యమైన లీలన్నీ కూడా భాగవతంలో ఇమిడి ఉన్నాయి. భాగవతం మనకి భక్తి మార్గమే కాకుండా భగవంతుని భక్తి ఎలా చేయాలో కూడా మనకి వివరంగా చెప్తుంది. అలాగే భగవంతుని చేరే విధానం, భగవంతుని యొక్క అద్భుతమైన లీలలో, అద్భుతమైన సౌందర్యం, అద్భుతమైన ఆయన యొక్క లక్షణాలు, అలాగే భక్తుల యొక్క అద్భుతమైన లీలలు, భక్తుల యొక్క సహచర్యం, భక్తుల యొక్క ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ భాగవతంలో చెప్పబడ్డాయి. ఎందుకంటే వేదాల యొక్క సారం ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడమే. అదే వేదాల యొక్క సారం. మనం వేదాల యొక్క సారం మనం నేర్చుకుంటున్నాం అంటే శ్రీకృష్ణ భగవాన్ అర్థం చేసుకుంటున్నాం అని అర్థం అనమాట. మనకి వేదాల యొక్క సారం మనం నేర్చుకున్నా సరే శ్రీకృష్ణ భగవాన్ అర్థం అవ్వలేదు అంటే మనకి వేదాల యొక్క సారం నేర్చుకోవాలంటే లెక్క. అందువల్ల ఏంటంటే ఈ వేదాల యొక్క సారం నేర్చుకుంటామంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి శ్రీమద్ భాగవతం అనేది వేదాలకు కంప్లీట్ సారం. వేదాంత సూత్రం యొక్క న్యాచురల్ కామెంటరీ అంటే వేదాంత సూత్రం యొక్క నిజమైన సహజమైన భాష్యం శ్రీమద్ భాగవతం. వేదాంత సూత్రాలు అంటే ఏంటంటే వేదములన్నీ కూడా ఒక సూత్రం యొక్క రూపంలో పొందించబడ్డాయి వ్యాస భగవాని చేత. వేదాలు కూడా ఆయన రాసిన తర్వాత, పురాణాలు కూడా కంప్లీట్ చేసిన తర్వాత వేదాంత సూత్రాలు ఆయన రాశారు. బ్రహ్మ సూత్రాలు అంటారు దాన్ని. ఆ బ్రహ్మ సూత్రాలు, ఆ వేదాంత సూత్రాలు ఒక సూత్ర రూపంలో ఉంటాయి. ఆ సూత్ర రూపంలో అంటే ఏంటంటే ఆ సూత్ర రూపంలో చాలా జ్ఞానం, వేద జ్ఞానం, చాలా భగవంతుని జ్ఞానం ఇమిడి ఉంటుంది. అలాంటి సూత్ర రూపంలో ఉన్న వేదాంత సూత్రాల యొక్క నేచురల్ కామెంటరీ, సహజమైన భాష్యం అనేది శ్రీమద్ భాగవతం.
సో మనం ఈ ఫస్ట్ మన భాగవతంలో మనం చూస్తే అన్ని వేదాంత సూత్రాల యొక్క నేచురల్ సహజమైన భాష్యమే భాగవతం మొత్తం ఉంటుంది అనమాట. అందుకే భాగవతం అంటే ఏంటంటే ఈ వేదాలకి కంప్లీట్ సారం అనమాట. అందుకే ఈ పురాణానికి మించింది ఇంకోటి లేదని వేదవ్యాసుల వారు ఈ భాగవతాన్ని రచించారు. మనకి చదివితే సమస్త జ్ఞానం, సమస్త భగవంతుని యొక్క సమస్త సృష్టి, సమస్త జ్ఞానం, సమస్త విషయాలు భాగవతాన్ని అధ్యయనం చేస్తే మనకు తెలుస్తాయి. అలాగే శ్రీకృష్ణ భగవాన్ని గురించి మనకి భగవద్గీతలో కొంచెం వరకు మనం నేర్చుకున్నాం, కొంచెం వరకు అర్థం చేసుకున్నాం. కానీ భాగవతంలో మనం చాలా వివరంగా శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకు అనేక రూపాలు, అనేక అవతారాల గురించి మనం చాలా బాగా మనం నేర్చుకుంటాం శ్రీకృష్ణ భాగవతంలో. అలాగే మనం మన జీవితంలో ఎన్నో విషయాలను మనం నేర్చుకుంటాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, ఎన్నో ఒక పాఠాలను నేర్చుకుంటాం, పాఠ యొక్క అంశాలను నేర్చుకుంటాం. అలాగే భగవంతునితో భక్తియుక్తమైన సేవ చేయడమే శ్రీమద్ భాగవతం ముఖ్యమైన లక్ష్యం. అదే ఈ యొక్క పర్టికులర్ శ్లోకంలో మనకి చెప్పబడింది. సో ఇప్పుడు మనం భాగవతం మహాత్మ గురించి ఇంకా కొంచెం వివరంగా నేర్చుకుందాం. శ్రీమద్ భాగవతం మహాత్మ్యం గురించి 12వ స్కందంలో 13వ చాప్టర్ లో 16 శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ముందు మనం తెలుసుకుందాం. నిమ్న గానాం యథా గంగా దేవానామచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభో పురాణానాం ఇదం తదా. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే ఈ శ్లోకం మనకి నిమ్నగానాం యథా గంగా. యథా గంగా అంటే నదులన్నిట్లోని గంగ అనేది చాలా పవిత్రమైనది, చాలా ఉత్తమోత్తమైనది గంగా నది. అలాంటి గంగా నది ఏ విధంగా నదులన్నింటిలో గంగా నది ఏ విధంగా పవిత్రమైనది, ఉత్తమోత్తమైనదో, అలాగే దేవానాం అచ్యుతో యథ, దేవతలందరిలోని కూడా అచ్యుతుడే అందరికన్నా ఉత్తమమైన వాడు అని చెప్తోంది శ్రీమద్ భాగవతం. అలాగే వైష్ణవానాం యథాశంభు, వైష్ణవానాం అంటే వైష్ణవులందరిలోని సృష్టిలోనున్న వైష్ణవులందరిలో టాప్ మోస్ట్ అనమాట. అంటే సుప్రీం, ద టాప్ మోస్ట్ వైష్ణవ ఎవరు? యథాశంభు అంటే శివ భగవానుడు అని చెప్తోంది శ్రీమద్ భాగవతం. అలాగే పురాణానాం యథా ఇదం తథా, పురాణాలన్నింటిలోని కూడా ఈ ఈ మనకి శ్రీమద్ భాగవతమే ఉత్తమోత్తమైందని చెప్తుంది. అంటే దీని శ్లోకం మనం ఏమర్థం అవుతుంది? ఏ విధముగా నదులన్నింటిలోని గంగా అనేది ఉత్తమోత్తమైనదో, అలాగే దేవతలందరిలోని అచ్యుతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఉత్తమోత్తమైన వాడో, అలాగే శివ భగవానుడు అందరి వైష్ణవుల్లో కూడా ఆయన టాప్ మోస్ట్, ఆయన ఉత్తమోత్తమైన వాడు. అలాగే పురాణాలన్నింటిలోనూ కూడా శ్రీమద్ భాగవతం ఉత్తమమైనది అని ఈ శ్లోకం మనకి చెప్తోంది. సో ఈ విధంగా భాగవతాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు భాగవతంలో ఒక శ్లోకం, ఫస్ట్ మొదటి స్కందంలో మొదటి చాప్టర్ లో 3వ శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకం. భాగవతంలో చాలా శ్లోకాలు ఉన్నాయి, ఒక్కొక్కటి కూడా మనం చాలా శ్లోకాలు చాలా డీటెయిల్డ్ గా, అసలు ఫస్ట్ శ్లోకం నుంచే భక్తి తప్ప మనకి భాగవతంలో ఇంకోటి ఛాన్సే లేదు, ఇంకోటికి చోటు రానివ్వదు శ్రీమద్ భాగవతం. భక్తిలో భక్తి మార్గాలు ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళే శ్రీమద్ భాగవతాన్ని బాగా అర్థం చేసుకోగలరు. లేకుంటే జ్ఞానాన్ని నేర్చుకుంటాం, ఇంకో విధంగా ఇంకో విషయమైన ఇంకో మార్గాలు నేర్చుకుని భాగవతంలో వాటిని వివరించలేదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో వాటి గురించి వివరణ లేదు, ఓన్లీ భక్తి మార్గం ఒకటే వివరణ ఉంది. ఎందుకంటే వ్యాస భగవానుడు ఎందుకు భాగవతం రాశాడు ముందు స్లైడ్ లో చాలా డీటెయిల్డ్ గా మనకు వస్తుంది, అసలు ఎందుకు శ్రీమద్ భాగవతం ఆయనకి రాయవలసిన అవసరం వచ్చిందని. సో ఇప్పుడు ఈ యొక్క భాగవత విషయం ఈ శ్లోకం మనకి ఏం చెప్తుందంటే, నిగమ కల్పతరోర్గలితం ఫలం సుకుముఖాతమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురాహో రసికా భూభావిక. శ్రీమద్ భాగవతం శ్లోకాలు చదవడానికి కొన్ని ట్యూన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యూన్స్ లోని ఒక్కొక్క శ్లోకం అంటే కొన్ని శ్లోకాలు కొన్ని ట్యూన్స్ లో ఉంటాయి, కొన్ని శ్లోకాలు కొన్ని రాగాల్లో ఉంటాయి. ఎందువల్లంటే భాగవతంలో శ్లోకాలు అనేది రాగంతో, ఆ రాగం కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారంటే మెట్రిక్ ప్రొనౌన్సియేషన్, ఆ ప్రొనౌన్సియేషన్ కూడాను ఆ శ్లోకంలోనే ఇమిడి ఉందన్నమాట. సో ఆ విధంగాను శ్రీమద్ భాగవతం నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబట భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవిభావుకాః. ఓ నిపుణులారా, వేదములన్నీ ఒక కల్పవృక్షము, ఆ కల్పవృక్షం ఒక పరిపక్వము చెందిన ఫలము శ్రీమద్ భాగవతము.
స్త్రీల సుఖదేవ గోస్వామి యొక్క అధరముల నుండి వెలువడెను. అందువల్ల ఈ ఫలము మిక్కిలి ఆస్వాదమైనది. ఈ అమృతమును అందరూ మరియు ముక్తి పొందిన వారు కూడా ఆస్వాదింతురు. ఇప్పుడు మనకి ఈ యొక్క విషయం ఏం చెప్తోందంటే, మనం వేదాలన్నింటినీ కూడా ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ ఒక చెట్టు, ఒక వృక్షం కనబడుతుంది. ఈ వృక్షంలోని ఆకులు, అలాగే కొమ్మలు, కాండం ఇవన్నీ కూడా వేదాల యొక్క ఉపనిషత్తులు, పురాణాలని చెప్పబడ్డాయి, అన్ని కూడా వివరించబడ్డాయి. ఈ విధంగా ఉంటే ఈ వేదాల ఈ యొక్క పూర్తి వేదం యొక్క ఉపనిషత్తులు, పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కలిపి ఒక వృక్షం అయితే, ఈ వృక్షాల కల్పవృక్షం అని దీనికి పేరు. ఎందుకు కల్పవృక్షం అంటే? కల్పవృక్షం అంటే అర్థం ఏంటి? మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది కల్పవృక్షం. ఏది కావాలంటే మనకి అది ఇస్తుంది. ఏది కావాలంటే అది ఇస్తుంది అంటే, భక్తి మార్గంలో ఉండి ఏది కావాలంటే అది ఇస్తుంది. మనకి మెటీరియల్ బెనిఫిట్స్ కోసం శ్రీమద్ భాగవతాన్ని మనం ఎప్పుడు కూడా ఆశ్రయించకూడదు. అంటే ఏంటి? భౌతికమైన పరిస్థితుల్లో మనకి విజయం సాధించడానికి శ్రీమద్ భాగవతాన్ని మనం ఆశ్రయించకూడదు. వేదాల్లో కూడా భౌతికమైన పరిస్థితుల గురించి చెప్పబడింది. భౌతికమైన విజయాన్ని సాధించడానికి వేదాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మనం పాటిస్తే భౌతికంగా మనం విజయవంతం అవుతాం. కాకపోతే వేదాల్లో కూడా ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాల యొక్క సారం అనేది భగవంతునికి సేవ. ఆ సేవ గురించి, ఆ భక్తి గురించే శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఆ యొక్క భక్తి, ఆ భగవంతుని యొక్క సేవ యొక్క ఫలమే శ్రీమద్ భాగవత రూపంలో మనకు అందజేయబడింది. అందుకే శ్రీల సుఖదేవ గోస్వామి అధరముల నుండి వెలువడని అంటే ఏంటంటే, ఈ భక్తి అనేది శ్రీమద్ భాగవత్ ద్వారా మనకు తెలిసింది. కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలో ఉత్తమ స్థాయిలో ఉంటారో వాళ్ళే యాక్చువల్ వాళ్ళ దగ్గర నుంచి మనం శ్రీమద్ భాగవతాన్ని వినాలి. అంటే ఏంటంటే, సుఖదేవ గోస్వామి మనకి శ్రీమద్ భాగవతాన్ని అందజేశారు. ఎందుకంటే ఆయన అధరాల నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఈ భాగవతం చాలా అమృతంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. ఒక వృక్షం తీసుకున్న వృక్షంలో అనేక రకాల పండ్లు ఉంటాయి, ఫలాలు కాస్తాయి, పండ్లు ఉంటాయి. అవి జనరల్ గా పరిపక్వం చెందుతాయి. అంటే ఏంటి? ఒక సమయం రాగానే, ఆ సీజన్ రాగానే ఆ కాయ పండు కింద మారుతుంది. కానీ అప్పుడు పండు చాలా రుచిగా, చాలా వండర్ఫుల్ గా, చాలా టేస్టీగా ఉంటుంది. అదే పండుని ప్యారెట్ అంటే సుఖ అంటే చిలుక, రామచిలుక. ఆ రామచిలుక అదే పండుని కానీ రామచిలుక యొక్క తన నోటితో అదే పండుని రుచి చూస్తే, ఆ చిలుక అదే పండుని రుచి చూసిందంటే ఏమవుతుంది? పండు యొక్క రుచి ఇంకా బాగుంటుంది అనమాట. అందుకే చిలక కొట్టిన జామ పండు, చిలక కొట్టిన మామిడి పండు అని అంటుంటాం. ఎందువల్లంటే చిలక గాని, రామచిలుక గాని ఏదైనా పండుని రుచి చూసిందంటే ఆ పండు యొక్క రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే సుఖదేవ గోస్వామి ద్వారా, అధర్మల ద్వారా మనకు వచ్చింది కాబట్టి అసలే శ్రీమద్ భాగవతం అమృతం లాంటిది. అలాంటి శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామి నోటి నుంచి మనకి వినగలిగితే అది ఇంకా అమృతంగా ఉంటుందని ఈ యొక్క శ్లోకం మనకి చెప్పబడుతుంది. అందుకే దీని ముక్తి పొందిన వారు ఆస్వాదిస్తారు. ఇక్కడ ముక్తి ఎవరు పొందుతారు? ఈ భౌతిక బంధాల నుంచి ఎటువంటి అటాచ్మెంట్, ఎటువంటి సాంగత్యం, ఎటువంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారే, అలాంటి ఋషి అని సుఖదేవ గోస్వామి. ఇలాంటి సుఖదేవ గోస్వామి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆయన. అందుకే శ్రీమద్ భాగవతాన్ని ఆయన అందరికీ చెప్పగలిగాడు అప్పుడు ఫస్ట్. సో అందువల్ల ఆస్వాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలిగారు శ్రీమద్ భాగవతాన్ని. సో మనం ఈ యొక్క సుఖదేవ గోస్వామి, సుఖదేవ గోస్వామిని వచ్చే ప్రతినిధుల గురించి మనం శ్రీమద్ భాగవతాన్ని మనం వింటే మనం కూడా శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలం. సో అందుకనే శ్రీమద్ భాగవతాన్ని ఒక ప్రతి ద్వారా వినాలి. మనం పూర్వం ఇంత ముందు క్లాసుల్లో, భగవద్గీత క్లాసుల్లో మనం అర్థం చేసుకున్నాం. నేను చేసుకున్నాం భాగవతం, భగవద్గీత మెసేజ్ ని ఒక గురు శిష్య పరంపరలోంచి కృష్ణుడు, బ్రహ్మ, నారద, వ్యాస, మధ్వాచార్య, వ్యాసుడు యొక్క ప్రతినిధులు సుఖదేవ గోస్వామి. ఆ లైన్ లో ఎవరైతే ఉన్నారో ఆ లైన్ కూడా మొత్తం కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని, సందేశాన్ని మనం వినాలి తప్పించి ఎలా పడితే అలా వింటే మనకి భావతిక సందేశం మనకి పూర్తిగా రాదు, సరిగ్గా రాదు. అందుకే చాలా ఇంపార్టెంట్, సుఖదేవ గోస్వామికి ప్రతినిధించి మాత్రమే మనం శ్రీమద్ భాగవతాన్ని వినాలి మనం. ఇదే నైమిసారణ్యం. శ్రీమద్ భాగవతం అనేది యాక్చువల్గా ఎక్కడ చెప్పబడింది?
ఫస్ట్ పరీక్షిత్ మహారాజుకి ఫస్ట్ భాగవతం యొక్క ప్రవచనం అనేది పరీక్షిత్ మహారాజుకి చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది అంటే గంగా నది ఢిల్లీకి దగ్గర సుకతల్ అనే ఒక ప్రదేశం ఉంది. సుకతల్ అంటారు. ఆ సుకతల్లో యాక్చువల్ గా శ్రీమద్ భాగవతం చెప్పబడింది. ఆ సుకతల్లో అక్కడ ఫస్ట్ చెప్పబడింది. ఆ సుకతల్లో సూత గోస్వామి, సుఖదేవ్ గోస్వామి, పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నప్పుడు సూత గోస్వామి కూడా విన్నారు, శ్రవణం చేశారు. అదే సూత గోస్వామి నైమిసారణ్యంలో శ్రీమద్ భాగవత రెండవసారి ఆయన ప్రవచనం మొదలు పెట్టారు సౌనకాది ఋషులందరికీ. సో భాగవతంలో బిగినింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నైమిసారణ్యం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ శ్లోకాలు కూడా ఫస్ట్ చాప్టర్ లో నైమిసారణ్యం యొక్క బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకే అక్కడి నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆ సన్నివేశం ఏంటంటే నైమిసారణ్యం, ఇప్పుడు మనం నైమిసారణ్యం వెళ్తే మనకి ఈ విధంగా నైమిసారణ్యం దృశ్యం కర్మ అక్కడ శ్రీమద్ భాగవత యొక్క ప్లేసు చెప్పిన రెండోసారి ప్రవచనం జరిగింది కాబట్టి అక్కడ ప్రదేశము, అక్కడ ఉన్న టెంపుల్స్ ఇవన్నీ మనం ఈ విధంగా మనం చూడగలం నైమిసారణ్యం ఈ రోజు. సో ఇప్పుడు నైమిసారణ్యం ఋషులందరూ కూడా సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి రెండోసారి శ్రీమద్ భాగవతాన్ని విన్నారు. అప్పుడు వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు రెండోసారి వినలేదు. కాకపోతే ఫస్ట్ సారి సూత గోస్వామి, సుఖదేవ గోస్వామి ముందు విన్న తర్వాత వీళ్ళందరికీ ఆయన చెప్పారనమాట. సౌనకాది ఋషులందరికీ ఆయన చెప్పారు. ఇది ఎప్పుడు జరిగిందంటే అది కలియుగం స్టార్ట్ అయిన తర్వాత భాగవతం ఫస్ట్ ప్రవచనం అయింది. అలాగే సెకండ్ ప్రవచనం కూడా చాలా సంవత్సరాల తర్వాత సెకండ్ ప్రవచనం, రెండోసారి ప్రవచనం జరిగింది. సో ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో ఇక్కడ 1.1.4 అంటే భాగవతంలో ఎప్పుడు కూడా మనకి భగవద్గీతలో మనకి ఎలా వస్తాయి 2.4, 3.6 అని వస్తాయి. అంటే ఏంటి, 3వ చాప్టర్ లో 6వ శ్లోకం. భాగవతంలో అలా రావు. భాగవతంలో ఏంటంటే 1.1.4 అని, 1 అంటే స్కందం వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ చాప్టర్ వస్తుంది, నెక్స్ట్ శ్లోకం వస్తుంది అనమాట. భాగవతం అంతా కూడా అలాగే ఉంటుంది. స్కందం ఒకటి ప్రతి అంటే 12 స్కందాలు కాబట్టి ఒక్కొక్క స్కందం ఫస్ట్ వస్తుంది, నెంబర్ వస్తుంది అనమాట. అందువల్ల 1.1.4. సో ఈ యొక్క శ్లోకంలో ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పబడిందంటే ఒకసారి నైమిసారణ్యంలో, ఈ నైమిసారణ్యం అనేది ఎలా వచ్చిందంటే మనం ముందు తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి ఋషులందరూ వెళ్ళి ఆయన కలిశారు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి బ్రహ్మదేవుడి దగ్గర ఋషులందరికీ కూడాను కలిసినప్పుడు ఆ ఋషులు అందరూ బ్రహ్మదేవుడిని పవిత్రమైన స్థలం ఏమిటో ఈ యొక్క భూమండలంలో చాలా తీర్థయాత్ర, మంచి పవిత్రమైన స్థలం, అక్కడ మనం మన యొక్క ఆధ్యాత్మిక సాధన చేస్తే చాలా బాగా పైకి వస్తాం, బాగా మనం అభివృద్ధి పొందుతాం, అలాంటి స్థలాన్ని ఆయన చెప్పమంటారు. చెప్తామంటే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, అంటే యజ్ఞం చేయడానికి, తపస్సు చేయడానికి, దానం చేయడానికి మంచి స్థలం. అప్పుడు ఏమంటారంటే ఆయన ఒక దర్భలతో ఒక చక్రం తయారు చేయిస్తారు, సృష్టించి ఆ చక్రం అనేది దీని మీద కూర్చోండి, దాని యొక్క హబ్ అంటే దాని యొక్క సెంటర్ అన్నమాట. ఆ చక్రం యొక్క సెంటర్ అది ఎక్కడైతే దిగుతుందో అక్కడ మీరు మొదలు పెట్టండి మీ యొక్క ఆధ్యాత్మిక సాధన అని చెప్పి బ్రహ్మ వాళ్ళకి సలహా ఇచ్చి ఆ చక్రమే వాళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోమంటారు. ఆ చక్రం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి పైకి ఈ భూలోకంలో వచ్చి ఈ నైమిసారణ్యంలో వచ్చి హబ్ అనేది, ఆ చక్రం యొక్క హబ్ అనేది, సెంటర్ అనేది నైమిసారణ్యంలో పడుతుంది అనమాట. ఎక్కడైతే హబ్ పడిందో అక్కడే వాళ్ళు ఈ నైమిసారణ్యంలో పడింది. కాబట్టి ఇదే చాలా పవిత్రమైన స్థలం ఆధ్యాత్మిక సాధన చేయడానికి. అందుకే ఇలాంటి పవిత్రమైన స్థలం ఇది ఎక్కడుందంటే నైమిసారణ్యం లక్నోకి దగ్గర ఉంది. ఇప్పుడు మనం నైమిసారణ్యం చూడాలంటే లక్నోకి వెళ్తే, లక్నోకి చాలా దగ్గరలో నైమిసారణ్యం మనం వెళ్ళొచ్చు. అక్కడ టెంపుల్, అక్కడ శ్రీమద్ భాగవతం చెప్పిన స్థలం, అలాగే వ్యాస భగవానుడు అక్కడే రాశారు ఆయన నైమిసారణ్యంలో రామాయణ ఇదేంటి ఎవరు మహాభారతం, వ్యాస భగవానుడు నైమిసారణ్యం మహాభారతం రాశారు. సో ఈ విధంగా విషయాలన్నీ మనకు తెలుస్తాయి, కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. సో ఈ విధంగా నైమిసారణ్యంలో ఆ టైంలో ఏంటంటే సౌనక ఋషి యొక్క అధ్యక్షతలో అనేక మంది మహర్షులు ఏం చేశారంటే అప్పుడు కలిసి, ఇక కలియుగం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇలాంటి కలియుగం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం కలియుగంలో వచ్చే పరిస్థితులు చాలా హానికరంగా, ప్లస్ అందరికి కూడా ఆనందంగా ఉండకుండా అనేక రకాల డిస్టర్బెన్సెస్, ప్రభావం, అలాగే దుర్గుణాలు, అనేక రకాల పరిస్థితులు కలియుగంలో ఆరంభమవుతున్నాయి. వీటన్నిటికీ మనసులు ఆనందంగా శాంతిగా ఉండాలంటే మనం 1000 సంవత్సరాలు సరిపడే యజ్ఞం ఒకటి మనం చేద్దాం అని అనుకుని వాళ్ళు అనుకుంటారు. ఈ ఋషులు, సౌనకాది ఋషి అధ్యక్షతలో అందరూ ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు సూత గోస్వామి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు సూత గోస్వామి దగ్గర నుంచి వాళ్ళు
ఈ వాళ్ళు ఒక సలహాని తీసుకుంటారు. మేము ఇలా అనుకుంటున్నాం, మీరు ఒక మాకు సలహా ఇవ్వండి ఏం చేయాలని. అప్పుడు సూత గోస్వామి ఏం చెప్తారంటే, మీరు ఎప్పుడైతే భాగవతాన్ని మీరు విన్నారో అది ప్రపంచం మొత్తం కూడా శాంతిని, ప్రపంచం మొత్తం కూడా ఆనందమైన హృదయాన్ని, ఆనందమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. భాగవతం వింటే ఎక్కువ మంది చూడండి, వందల మంది, వేల మంది ఋషులు అప్పుడు భాగవతం విన్నారు సూత గోస్వామి దగ్గర. ఇది కలియుగం మొదలైన తర్వాత జరిగిన విషయం ఇది. అప్పుడు విన్నప్పుడు భాగవతాన్ని రెండవ ప్రవచనం టైంలో విన్నప్పుడు ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది అని ఉండడానికి వాళ్ళు ఆ పని చేస్తారు. అంటే మహర్షులు ఇప్పుడు కూడాను ప్రపంచంలో ఎప్పుడు ఆనందంగా అందరూ ఉండాలి, ప్రపంచంలో ఎప్పుడు అందరూ కూడా సంతోషంగాను, కష్టాలు బాధలు ఎక్కువగా లేకుండా ఉండాలి, ఆధ్యాత్మికంలో బాగా పైకి రావాలి, వాళ్ళ జీవితం యొక్క అర్థం తెలుసుకుని భగవంతుని దగ్గరికి వెళ్లే మార్గంలో ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తారు ఎప్పుడు, ఈ ఋషులు ఎప్పుడు. అందువల్ల అలాంటి వాళ్ళు మనందరి కోసం వాళ్ళు అప్పుడు పెద్ద తపస్సులు చేద్దామని వాళ్ళ జీవితాల్ని చాలా కష్టాల్లో పెట్టుకుని అలాంటి అరణ్యాల్లో నివసించి, ఎటువంటి సౌకర్యం లేకుండా నివసించి అక్కడ వాళ్ళు మన కోసం వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారంటే వాళ్ళ యొక్క మనస్తత్వం మనం ఆలోచిద్దాం, ఎంత మంచి హృదయం వాళ్ళది. అందువల్ల వాళ్ళందరూ భాగవతం వినడానికి మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ వేల కొలది ఋషులు భాగవతం వింటే అది ప్రపంచం మొత్తం శాంతిని చేకూరుస్తుంది అనమాట. సో ఈ విధంగా భాగవతం అనేది మనం ఏది చేసినా సరే భగవంతుని భక్తుల తృప్తుల కోసం చేయాలి, భక్తులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చేయాలి. అలాగే యజ్ఞం అంటే భాగవతం వినడం ఒక యజ్ఞం, హరినామ సంకీర్తన అనేది ఒక యజ్ఞం. యజ్ఞం అంటే ఏంటంటే ఈ కలియుగంలో యజ్ఞాలంటే భాగవతం వినడం, భగవద్గీత వినడం, అలాగే నామ సంకీర్తన ఇవన్నీ యజ్ఞాలు అనమాట. ఈ కలియుగంలో మామూలు యజ్ఞాలు మనందరం చెయ్యలేం. అదే నైమిసారణ్యం యజ్ఞాలు చేయడం మంచి ప్లేసు. ఋషులు అన్ని జీవులకు హృదయపూర్వకమైన స్నేహితులు మరియు ఎల్లప్పుడూ అందరికీ మేలు కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత యుగంలో ఉద్దేశం పడి యజ్ఞాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఈ కలియుగంలో మాత్రం హరినామ సంకీర్తన అందరూ చేయగలిగిన యజ్ఞం. హరినామ సంకీర్తన తప్ప అందరూ కూడా ఈ యొక్క మిగతా యజ్ఞాలు చేయగల కెపాసిటీ, శక్తి అందరికీ లేదు, మనం చెయ్యలేము. భగవంతుని నామం ఒకటే మనం జపించగలం. అందుకే అందరూ కూడా హరినామ సంకీర్తన అనేది చాలా చేయాలి. ఇది చేస్తేనే అందరూ సుఖంగా ఉంటారు. సో ఇప్పుడు అందువల్ల ఏం చేస్తారు, ఎవరైతే మేధావులు, ఎవరైతే తెలివైన వాళ్ళు ఈ నామ సంకీర్తన విధానాన్నే వాళ్ళు అనుసరిస్తారు. ఎందుకంటే ఈ కలియుగంలో మిగతావి పెద్దగా పని చెయ్యవు. ఎందువల్లంటే కలియుగంలో చేసే మిగతా మార్గంలో వెళ్ళి సక్సెస్ అయ్యే శక్తి, సక్సెస్ అయ్యే టైం మనకి లేదు. అందువల్ల ఏంటంటే మేధావులైన వాళ్ళు, తెలివైన వారు మాత్రం ఏం చేస్తారు, ఈ యొక్క శాంతి సమాజంలో రావాలి, అభివృద్ధి రావాలనుకున్న వాళ్ళందరూ ఈ హరినామ సంకీర్తన, ఈ భాగవత మార్గంలో వెళ్తారు అనమాట. ఈ విధంగా వెళ్ళి శ్రీమద్ భాగవత లక్ష్యం కూడా అదే. అందరూ కూడా నామ సంకీర్తన మీద మొత్తం ప్రపంచం అంతా ఉండాలి అని శ్రీమద్ భాగవత యొక్క లక్ష్యం. సో ఈ సూత గోస్వామి ఎవరు భాగవతాన్ని వినగలరు, ఎవరు భాగవతాన్ని వినగలరు అని మనకు తెలుస్తుంది. ఈ యొక్క ఇక్కడ మనకి భాగవతాన్ని ఎవరు వినగలరు అంటే, ఎవరు చెప్పగలరు, ఎవరు వినగలరు అంటే, ఎవరైనా భాగవతం గురించి మనం నేర్చుకోవాలంటే కొన్ని గుణాలు అనేది కలియుగంలో ఉన్నాయి. ఈ కలియుగంలో అంటే ఏంటంటే, కొన్ని గుణాలు అంటే ఏంటి, స్త్రీలతో అక్రమ సంబంధం, విచ్చలవిడిగా మాంసాహారం స్వీకరించుట, కొరకు మూగ జంతువులు సంహరించడం, మత్తు పదార్థాలు స్వీకరించడం, జోదవరి వ్యసనాలు ఆశ్రయించి, ఇవన్నీ కూడా ఈ యొక్క దుర్గుణాలు జనరల్ గాను లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ 4 దుర్గుణాలు లేని వాళ్ళ నుంచే మనం భాగవతం వినాలి, భాగవతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ దుర్గుణాలని విడివడి ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గర నుంచే మనం భాగవతాన్ని మనం వినాలని చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎలాంటి లక్షణాలు ఉండాలి, భాగవతం వినే ముందు మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఆధ్యాత్మిక గురు సంతృప్తిపరచుట, ఆ విధముగా గురువు యొక్క హృదయపూర్వక ఆశీర్వచనలు పొందాలి. మనకేంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశీస్సులు మనం తీసుకుంటామో మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు బాగా వెళ్ళగలం. అంటే ఏంటంటే ఆధ్యాత్మిక గురువుని మనకి తృప్తి చేయడం, ఆయనకి తృప్తి చేయడం, ఆయనకు ఆశీర్వచనం తీసుకోవడం, అలాగే ఆయన దగ్గర అణుకో స్వభావం, వినయ స్వభావంతో ఉండడం, వీటన్నట్టు ఏంటంటే మనకి ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటి, భక్తి మార్గంలో మనం ఈ యొక్క అణుకో స్వభావం, వినయం, అలాగే ఆశీర్వచనాలు భగవంతుని కొరకు మనకి భగవంతుని ఆశీర్వచనాలు గురువు ద్వారా మనకి లభిస్తాయి. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం ఈ
ఇలాంటి స్వభావం నేర్చుకుని మన జీవితంలో అనుసరిస్తామో అప్పుడు మనకి భక్తి మార్గంలో చాలా బాగా పైకి వెళ్తాం. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు తొందరగా వస్తాయి. సో ఇప్పుడు ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే ఈ భాగవతంలో ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఏం చెప్తోందంటే కలియుగంలో ఉండే మనుషుల యొక్క స్వభావం చెప్తోంది. మనుషుల యొక్క స్వభావం, వాళ్ళ యొక్క పరిస్థితులు చెప్తోంది. ఏం చెప్తోందంటే ప్రాయేణాల్పాయుషః సభ్య కలవస్మిన్ యుగే జనాః మందః సుమందమతయో మందభాగ్యా హి ఉపద్రుతాః. ఈ శ్లోకం మనకేం చెప్తోంది? ప్రాయేణ అల్పాయుషః సభ్య కలో అస్మిన్ యుగే జనాః. ఈ యొక్క యాక్చువల్లీ సూత గోస్వామి ఈ యొక్క శ్లోకం సౌనకాది ఋషులకి చెప్తున్నారు. నైమిషారణ్యంలో ఏం చెప్తున్నారంటే ఈ కలో అంటే ఈ కలియుగంలో ఉండే జనులందరూ కూడా చాలా అల్పాయుష్ కలిగి ఉంటారు. అంటే చాలా తక్కువ ఆయుష్. అందరూ అంతే కదా. మనం చూస్తాం ఈ ద్వాపరయుగంలో అందరూ కూడా మినిమం 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. అలాగే త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. కృతయుగంలో సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. కలియుగంలో ఎంత సంవత్సరాలు బతుకుతున్నారు అందరూ కూడా చాలా తక్కువ. జస్ట్ ఇప్పుడు 100 సంవత్సరాలు కలియుగంలో చెప్పండి 100 సంవత్సరాలని. 100 సంవత్సరాలు ఎవరు బతకట్లేదు. పూర్వం అయితే బతికి ఒక 100, 200 ఏళ్ళు 100 సంవత్సరాల మనుషులు మనం చూడగలం. ఇప్పుడు అందరూ కూడా 70, 60, 50, 30, 40 కూడా పోతున్నారు ఇప్పుడు. సో ఈ విధంగా మనుషులందరూ చాలా తక్కువ ఆయుష్ కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మికమైన జీవితం ఎలాగ లభించదే. అంత తక్కువ మన జీవితంలో మనం పెరిగి పెద్దయి సంసారం అని సెటిల్ అయ్యేసరికే మన జీవితం అయిపోతుంది ఇక్కడ. ఇంకెక్కడ ఆధ్యాత్మిక జీవితంలో మనకు టైం ఉంది? అందువల్ల ఏంటంటే కలియుగంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మనకు ముందే చెప్తున్నారు. ఇక్కడ కలియుగంలో అందరూ కూడా చాలా తక్కువ టైం జీవిస్తారు. అంతేకాకుండా మందహ, వాళ్ళు ఎప్పుడు డల్ బ్రెయిన్ ఎప్పుడు డల్ గా మందంగా ఉంటుంది. దేంట్లో మందంగా ఉంటుందంటే సోమరితనంతో ఉంటుంది. సోమరితనం అంటే ఏంటి? ఎవరికి కూడా స్పిరిచువల్ లైఫ్ లో ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవిత సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు ఎవరికి కూడా. ఇప్పుడు మనీ సంపాదించాలి, పొజిషన్ పెంచుకోవాలి జీవితంలో అనే ఆతృత అందరూ వెళ్తారు తప్పించి మనం ఎవరో, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎవరికి సంబంధించిన వాళ్ళో, మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఈ ఆలోచనలు ఎవరికి ఉండవు కలియుగంలో. అందుకే ఏంటంటే మంద బుద్ధి అంటారు. ఆ మంద బుద్ధి ఏంటంటే ఎలాంటి అంటే ఇంట్రెస్ట్ ఉండదు. సోమర్థనం, లేజినెస్ అనమాట. స్పిరిచువల్ మ్యాటర్స్ కి ఇంట్రెస్ట్ ఉండదు, లేజీగా ఉంటారు. అంటే డల్ గా, యాక్టివ్ గా ఉంటారు అనమాట. అలాంటి మనుషులు అందరూ కలియుగంలో ఉంటారని. మిగతా విషయాలు చాలా యాక్టివ్ గా ఉంటారు. స్పిరిచువల్ మ్యాటర్స్ కాకుండా, ఆధ్యాత్మిక జీవితం కాకుండా మిగతా విషయాలు చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితం వచ్చేసరికి చాలా డల్ గా ఉంటారు. ఇలాంటి డల్ గా ఉండే వాళ్ళు ప్రపంచవంతంలో ఉంటారు ఈ కలియుగంలో. అందుకే ముందే భాగవతం చెప్తోంది. ఇప్పుడు వ్యాస భగవానుడు ఇది 5,000 సంవత్సరాల ముందు రాశారు ఈ శ్లోకం. వ్యాస భగవానుడు భాగవతం రాసిన 5,000 సంవత్సరాల ముందే చెప్పేస్తున్నారు ఆయన. ఇలా 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 చెప్పబడుతుంది అని ఆయన రాసేసారు ఆయన. సో ఈ మందహ, ఇలా మనుషులు ఉంటారు. సుమంద మతయో అంటే ఏంటి? ఎవరైనా సరే ఓకే, నేను ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళాలనుకుంటే నన్ను మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. నన్నందరూ కూడా తప్పుదోవ పట్టించేస్తారు. నేను తప్పుదోవలో వెళ్తూ ఉంటాను. అదే కరెక్ట్ అనుకుని నేను తప్పుదోవలో వెళ్తూ ఉంటాను అనమాట. ఇదే సుమంద మతయం అంటే ఏంటంటే సరి అయిన మార్గం అందరికీ దొరకట్లేదు. ఎవరో ఏదో చేద్దాం అనుకుంటారు కానీ సరిగా మార్గం దొరకట్లేదు. తప్పు మార్గంలో వెళ్ళి వాళ్ళు అనవసరంగా ఫెయిల్ అవుతారు తప్పించి సరైన మార్గం అనేది దొరకట్లేదు. అదే సుమంద మతయం అంటే. మందభాగ్య అంటే ఏంటంటే అన్ఫార్చునేట్, అంటే ఏంటి? దురదృష్టం అనమాట. అంటే దేనికి దురదృష్టం? కలియుగంలో ఎవరికి అదృష్టం లేదు. అదృష్టం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి కూడాను కలియుగంలో జీవితం యొక్క లక్ష్యం తెలియదు. అలాగే ఇంకా కర్మల్లో పడిపోయి పాపకర్మలు ఎక్కువ చేసి ఇంకా పాపాల చిక్కుపడిపోయే పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి తప్పించి, తప్పుడు పనులు చేసే పరిస్థితులే ప్రపంచంలో ఉన్నాయి తప్పించి మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేసే పరిస్థితులు ప్రపంచంలో ఈనాడు లేవు. ఈనాడు కల్పించడం చాలా కష్టంగా ఉంది. ఈనాడు ఎవరికి అందరూ కూడా తప్పుడు పనుల్లో మనం అందరం ఇమిడిపోయి ఉన్నాం. అందువల్ల ఏంటంటే అదే మిస్ఫార్చ్యూన్ అంటే. ఫార్చ్యూన్ అంటే శుభ్రంగా సాంప్రదాయబద్ధంగా అన్ని రకాలుగా మనుషులు అన్ని రకాలుగా నేర్చుకుని జీవితంలో పైకి వస్తారు. అది కాదు, అందరూ కూడా తప్పు మార్గంలో వెళ్ళిపోయి తప్పుడు పనులు చేసే జీవితం వచ్చింది అందరికి కూడా. వాళ్ళ లేదు, భాగ్యహీనులు అయ్యారు. భాగ్యం అనేది జీవితంలో లేదు. భాగ్యం అంటే ఏంటంటే డబ్బు సంపద వస్తే భాగ్యం అని కాదు. భాగ్యం అంటే ఏంటంటే మన జీవితాన్ని సరైన మార్గంలో
ఈ లక్ష్యం ప్రకారం మన జీవిత మార్గంలో వెళ్ళి ఆ ఆధ్యాత్మిక లక్ష్యం తెలుసుకుని మనం ఎవరో తెలుసుకుని ఆ మార్గం నడిపించడం భాగ్యం అనేది. ఆ భాగ్యం అనేది ఎవరికి ఈ ప్రపంచంలో తక్కువ ఉంది. అంతేకాకుండా 4వ లక్షణం ఏంటి? ఉపద్రుత. అంటే ఇప్పుడు యాంగ్జైటీతో ఉంటారు. అంటే తీవ్రమైన ఆతృత, యాంగ్జైటీ, ఆందోళన, భయం వీటితో ఉంటారు. అందరికి కూడా ప్రతి విషయంలోని భయమే. రేపొద్దున్న మనకి జాబ్ ఉంటుందో ఉండదో తెలీదు. ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు. హెల్త్ కి ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఉపద్రుత. అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కట్ట, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం, లేకపోతే హెల్త్ గా ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, చిల్డ్రన్, అన్ని రకాలు ఎప్పుడు టెన్షన్స్ తోనే ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉండరు. సో అందరూ ఎలాగే ఉంటున్నారు ఈ ప్రపంచంలో. సో ఈ 4 లక్షణాలు ఈ ప్రపంచంలో కలియుగంలో ఉన్నాయి. అందుకే ఈ 4 లక్షణాలు వీళ్ళకి ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ టైం కూడా వీళ్ళు కలిగి ఉంటారు, నివసిస్తారు, జీవిస్తారు. ఇలాంటి తక్కువ టైంలో ఉన్న మనుషులకి ఆధ్యాత్మిక మార్గం వెళ్ళడానికి తావు లేదే. అందుకే శ్రీమద్ భాగవతం అందరికీ శరణ్యం. అందుకే భగవద్గీత భాగవతం అందరికీ శరణ్యం. అందుకే హరినామ సంకీర్తన అందరికీ శరణ్యం. ఆ శరణ్యం ఉంటేనే అది మనం తీసుకుంటే మన జీవితానికి ఏదైనా ఉపయోగం ఉంటుంది. గోవిందనామస్మరణ లేకపోతే మన జీవితం అనేది ఉపయోగం ఉండదు. సో ఈ విధంగా మనం నేర్చుకుంటాం భాగవతం ద్వారా. అందుకే భాగవతంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. భాగవతం కంప్లీట్ గా ప్రతి శ్లోకం కూడా మనం చూస్తాం. మన యొక్క జీవితాన్ని పాఠం కింద చెప్తాయి భాగవతం అంతా కూడా. ఇప్పుడు మనం నిర్ణయించుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనం ఈ శ్లోకాలు మనం ఎక్స్ప్లెయిన్ చూడండి. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉన్నారు? ఆయుష్ ఎవరు దేని గురించి పట్టించుకోరు. ఎంజాయ్మెంట్ చేయడానికి మనం అందరం ఉన్నాం. అలాగే దేని గురించి జీవితంలో కేర్ ఉండదు. ఎప్పుడు ఆ విధంగా నమ్మకం లేకుండా ఉండడం, ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు. ఎప్పుడు టెన్షన్ లైఫ్. ఈ విధంగానే మనకు ప్రజలు కలియుగంలో ఉంటారు. సో ఈ విధంగా మనుషులందరూ కూడా జీవితాన్ని ఎటువంటి ఎయిము లేకుండా జీవితం లాగా నడుపుతూ ఉంటారు. ఆ పక్కన ఫోటోలో చూడండి, అందరూ కూడా అలాగే జీవితం ఒక ఏమి లేకుండా నడుస్తున్నారు అనమాట. ఎక్కడైనా ఇప్పుడు సిటీలో లైఫ్ ఎలాగా ఉంటుంది కదా? సిటీలో లైఫ్ ఏముంది? సిటీలో లైఫ్ ఇదే లైఫ్. సిటీలో అందరూ కూడా ఏం లేకుండా అందరూ జీవిస్తున్నాం మనం. ఆ ఏమి లేకుండా జీవించడం వల్ల మనకి ఎటు వెళ్తున్నాం కూడా మనకు తెలియదు. ఉన్నంత కాలం ఎంజాయ్మెంట్ చేద్దాం, డబ్బులు సంపాదించి చూస్తాం, ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటాం, అంతే వెళ్ళిపోతాం. ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. సో ఈ విధంగా మన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కలియుగంలో అందరూ ఇలాగే ఉంటారు అని భాగవతం అప్పుడే చెప్పింది మనకి ఈ విధంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి పరిష్కారం ఏంటంటే ఇదే పరిష్కారం. ఈ శ్లోకం మనకి పూర్తి పరిష్కారాన్ని ఇస్తోంది. 1.1.14 ఈ శ్లోకం ఏం చెప్తోంది? ఆపన్నః సంస్కృతిం ఘోరాం ఎన్నామమివసో గృణాన్ తత సద్యో విముచ్యేత యద్భిబేతి స్వయం భయం. ఈ శ్లోకం మనకేం చెప్తోంది? ఇలాంటి పరిస్థితుల్లో కలియుగంలో మనందరం ఉన్నా ఆపన్న సంస్కృతి ఘోరా. మనం ఏంటి? జన్మర చక్రంలో ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నాం. మనం పూర్తిగా చిక్కుకుని ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పరిష్కారం మనకేంటి? ఎన్నామమివసో గృణాన్. ఇదే పరిష్కారం, సొల్యూషన్ అనమాట. ఈ సొల్యూషన్ ఏంటి? ఈ నామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో తథా సద్యో విముచ్యేత, మొత్తం అన్నిటి నుంచి కూడా మనం విముక్తిని ఈజీగా చాలా ఫాస్ట్ గా పొందిస్తాం. చాలా సద్యో అంటే అడ్వాన్స్ అంటే ఇమ్మీడియట్ అనమాట. సద్యో అంటే ఇప్పటికిప్పుడే. ఎప్పుడైతే కృష్ణామం మన నోట్లోనే ఎప్పుడైతే చెప్పాలని ఇంట్రెస్ట్ గా మనం శ్రద్ధగా కృష్ణామం ఎప్పుడైతే చెప్తామో, చెప్పడం మొదలు పెట్టగానే తథా సద్యో విముచ్యేత, మొత్తం అంతా కూడా మనకి సర్వ పాపాల నుంచి ఇమీడియట్ గా చాలా ఫాస్ట్ గా మనం కట్ అయిపోతుంది మనకి రియాక్షన్స్ అనేది. ఎందుకంటే కృష్ణామం చాలా పవర్ఫుల్. సో ఈ పవర్ఫుల్ కృష్ణామం మనకి ఏం చేస్తుంది? మన జీవితాన్నే మనకి పూర్తిగా అన్ని రియాక్షన్స్ క్లియర్ చేస్తుంది. కానీ ఎలా చెప్పాలి? భగవంతుడి నామం చాలా శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా చెప్పాలి. కృష్ణనామం అనేది క్యాజువల్ గా కాకుండా మెకానికల్ కాకుండా శ్రద్ధగా భక్తితో చెప్పాలి. తథా సద్యో విముచ్యేత యద్ బిభేతి స్వయం భయం. అంటే ఈ బిభేతి స్వయం భయం అంటే మనకి చూడండి, కలియుగంలో అందరూ భయంతో ఉన్నాం. ప్రతిరోజు కూడా భయంతోనే చాలా అందరూ జీవిస్తున్నారు. ఈ భయం అనేది ఏంటి? కొంతమంది నేను భయం లేదు హ్యాపీగా ఉన్నానని అనుకుంటారు, కానీ భయం ఆల్రెడీ ఉంది. ఎందుకుందంటే చూడండి, జాబ్ సరిగ్గా చెబితే జాబ్ పోతుందనే భయం, బిజినెస్ సరిగ్గా చెబితే బిజినెస్ పోతుందనే భయం, అలాగే హెల్త్ సరిగ్గా చూస్తే హెల్త్ పోతుందనే భయం. అన్నిటికీ భయమే. ప్రతిదీ కూడా మనం సరిగ్గా చేయకపోతే అది పోతుందనే. మన ఏంటి? మనం హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా ఏది మనం జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చేయకపోతే మనకి ఏదో ప్రాబ్లం వస్తుందని భయం అనమాట. అలాగే ఏదో పని చేయాలంటే భయం. ప్రతిదీ భయభ్రాంతులతో దేనికి ఇంత భయపడడం? పూర్వంలో ఒక 1000 సంవత్సరాల మనుషులు భయం లేదే, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి యాంగ్జైటీ అయితే జస్ట్ 200 years ముందు అందరూ హ్యాపీగా ఉన్నారు, టెన్షన్లు లేవు.
ఆ భయంతోనే జీవిస్తున్నాం. ఇలాంటి భయం అసలు మనకెందుకు కలుగుతుందంటే, భగవంతుడిని మర్చిపోతే భయం కలుగుతుందనమాట. మన కారణం ఏంటంటే, భగవంతుడిని మర్చిపోతాం. భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చాలా ఇంపార్టెంటు. ఈ 7వ చాప్టర్‌లో ఇదే ఈ 7వ చాప్టర్‌లో ఫస్ట్ కంటోలో ఈ స్కందంలో 7వ చాప్టర్‌లో వస్తుంది. యస్యా వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే గతి భక్తిర్ ఉత్పద్యతే పుంసాం శోకమోహ భయాపహ. ఈ శ్లోకం మనకేం చెప్తోందంటే, ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధగా అటెంటివ్ గా వింటారో కృష్ణే పరమ పురుషే గతి. శ్రీకృష్ణ భగవాన్ ఎవరైతే పరమ పురుషుని కింద సమ్మతిస్తారో, ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎవరైతే పరమ పురుషుని కింద సమ్మతించి ఆయన మీద శ్రద్ధతో ఎవరైతే భాగవతాన్ని విని హరినామ సంకీర్తన చేస్తారో భక్తిర్ ఉత్పత్తిదే పుంసాం, వాళ్ళకి హృదయంలో భక్తి అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, పెరుగుతుంది హృదయంలో. ఉత్పత్తి పుంసాం వాళ్ళకి ఏమవుతుంది జీవితంలో శోకం మోహం భయాపోయి, శోకం మోహం భయం ఈ మూడు ఉండవు. సో ఆయన భాగవతం డైరెక్ట్ గా ఈ శ్లోకాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఇప్పుడు మొదటి కాండంలో 7వ చాప్టర్ ఈ శ్లోకం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ శ్రీమద్ భాగవతం హరినామ సంకీర్తన మనం ఎప్పుడైతే శరణం వేడుకున్నామో, వీటి మీద మనం ఆధారపడ్డామో, మనకి ప్రపంచం అంతా భయపడ్డా మనం భయపడం, ప్రపంచం అంతా ఏడుస్తున్నా మనం ఏడవం. మనకి జీవితంలో కష్టాలు వస్తే కానీ మన కష్టాలు వచ్చినట్టు మనకు తెలియదు, భయం వచ్చినట్టు మనకు తెలియదు. ఏంటంటే భగవంతుడి యొక్క ఆ అటాచ్మెంట్ మనకు ఉండడం వల్ల హృదయంలో మనకి భయం అనేది రాదు. అందుకే ముందు శ్లోకం మనం చూసారా, ఎప్పుడైతే మనం ఈ శ్లోకంలో మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే భయం అనేది, ఆ భయం అనేది ఎవరు కలిగిస్తారు, భయ పురుషుడైన ఒక పర్సానిఫికేషన్ ఉంది. అంటే ఏంటంటే ఈ సృష్టిలోని ఒక్కొక్క లక్షణాలకి కొన్ని డెమిగాడ్స్ ఉంటారు, దేవతలు. వాళ్ళ యొక్క రోల్ ఇదే, వాళ్ళందరికీ భయాన్ని కలిగించడం. అలాగే కొన్ని లక్షణాలు కొన్ని కొంతమంది వ్యక్తిత్వాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు అందరికీ ఆ యొక్క భావాన్ని కల్పిస్తారు. భయాన్ని కల్పించే వాళ్ళు భయ పురుషుడు అంటారు. అలాంటి భయ పురుషుడే భయాన్ని అందరికీ కల్పిస్తాడు. అలాంటి భయ పురుషుడే కృష్ణాం చెప్తే తానే భయపడతాడు అనమాట. అందుకే ఆ భయ పురుషుడు కూడా కృష్ణామానికి భయపడతాడు. అందువల్ల కృష్ణామం అనేది చాలా పవర్ఫుల్ ఈ కలియుగంలో. సో మనకి భాగవతం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. అలాగే దేవుని వాసుదేవుడు తన నామంలో తన సమస్త శక్తుల్ని పొందుపరచును భాగవతం మనకు చెప్తోంది. మొత్తం అన్ని శక్తులు కూడా ఈ యొక్క నామంలో ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడికి ఎక్కడ తేడా లేదు. శ్రీకృష్ణునికి ఇంకా తేడా లేదు. మొత్తం శ్రీకృష్ణ భగవానుడి స్వరూపం మొత్తం కూడా శ్రీకృష్ణ నామంలో ఉంది. ఆయన సమస్త శక్తుల నామంలో ఇమిడి ఉన్నాయి. మనం కృష్ణ అంటే శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా నామంలో ఉన్నాడు. కలికాలే నామరూపే కృష్ణావతార్. కలికాలంలో నామరూపం శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు. ద్వాపరయుగంలో ఆయనే స్వయంగా వచ్చాడు. కలికాలంలో ఆయన లేడు. మనకి ఇప్పుడు శ్రీకృష్ణ ఎలా పొందగలం అంటే నామరూపంలో పొందగలం. కలికాలే నామరూపే కృష్ణావతార్. సో ఈ కృష్ణావతారాన్ని మనం కలియుగంలో మనం ఊహించాలి అంటే, తెలుసుకోవాలి అంటే నామరూపం కృష్ణ మనం వెంటనే అర్థం చేసుకోగలం. నామం చెప్తే చాలు. అందువల్లే సమస్త శక్తి ఆ నామంలో ఉంది కాబట్టి ఎవరైతే ఈ నామాన్ని తెలియకుండా, ఏమో నామ యొక్క పవర్ శక్తి నాకు తెలియదు, అయినా సరే నేను చేస్తున్నాను అన్నా సరే, శ్రద్ధగా చేసిన వాళ్ళకి తెలియని తనంతో ఉన్నా సరే, నామం గురించి ప్రభావం తెలియకపోయినా సరే, వాళ్ళు కూడా ఈ యొక్క జన్మమరణ చక్రం నుంచి తొందరగా బయటకు వచ్చేస్తారు, ఆనందంగా ఉంటారు. సో ఈ విధంగా నామ యొక్క పవర్ ఇది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఈ యొక్క విషయాల్ని, భాగవతం ఈ నామం యొక్క పవర్ విషయాల్ని కలియుగంలోని ఇప్పుడు ఈ భాగవత సందేశాలు వినడానికి ఈ యొక్క సౌనకాది ఋషులు మొదలుపెట్టిన అనుకున్నారు, మేము వినాలి, మేము ప్రపంచానికి శాంతి చేకూర్చాలనే విషయంతో సూత గోస్వామి దగ్గర నుంచి ఈ భాగవతం వినడానికి వాళ్ళు శ్రద్ధగా మొదలు పెట్టారనమాట. సో ఇప్పుడు ఏంటంటే అది మొదలవుతుంది భాగవతంలో 21 శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. అలాగే భగవద్గీత సందేశాలు ఇప్పుడు భగవద్గీత సందేశాలు మనం తెలుసుకున్న తర్వాత భాగవతం అనేది విపులంగా మనం తెలుసుకుంటాం భగవద్గీత విషయాల్ని. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో కృష్ణ చైతన్యంలో భగవద్గీత అర్థం చేసుకున్న తర్వాత భాగవతం నెక్స్ట్ మెట్ అనమాట, రెండో మెట్టది. ఆ రెండో నెక్స్ట్ దీని ఏమంటారంటే ఆచార్యులందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ అంటారు శ్రీమద్ భాగవతాన్ని. అంటే ఏంటంటే ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ అంటే ఏంటంటే ఎక్కువ ఈ యొక్క భగవంతుని యొక్క సాక్షాత్కార జ్ఞానంలోని చాలా పెద్ద మెట్టు అన్నమాట ఇది. ఆ పెద్ద డిగ్రీ అంటే భగవంతుని యొక్క విషయాల్ని చాలా బాగా దీంట్లో పొందుపరచబడితే మనం అర్థం చేసుకుంటాం. అందుకే హయ్యర్ స్టడీ అనమాట శ్రీమద్ భాగవతం. సో అందుకే ఎప్పుడైనా మనం భాగవతాన్ని మొదలు పెట్టే ముందు మనం
ఒక శ్లోకం చదవాలి. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఈ భాగవతాన్ని ఎప్పుడైతే మనం చదవడానికి ఎప్పుడైతే భాగవతం తీస్తామో అప్పుడు ఈ శ్లోకాన్ని మనం చదవాలి. ఏంటంటే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఈ శ్లోకాన్ని మనం ముందు ఫస్ట్ భాగవతం చదివే ముందు ఈ శ్లోకం నేర్చుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఎవరికి మనం ప్రణామాలు తెలియచేయాలనే విషయాన్ని మనం ఈ భాగవతం అనేది మనం తెలుసుకుంటా. ఫస్ట్ శ్రీమన్ నారాయణుడికి అయినా ఫస్ట్ మన యొక్క ప్రణామాలని ముందు తెలియపరుస్తాం. నరం చేవ నరోత్తమం, నరుల్లో ఉత్తములైన వారు ఆయన నరనారాయణ ఋషి ఉన్నారు. శ్రీమద్ నారాయణ యొక్క అవతారం నరనారాయణ ఋషి ఇప్పుడు కూడా బద్రికాశ్రమంలో నరనారాయణ యొక్క మందిరం ఉంది. చాలా క్షేత్రం బద్రీ క్షేత్రంలో ఉంది. ఆ క్షేత్రం నరనారాయణ ఋషి యొక్క అవతారం ఉంది. అదే నరనారాయణ ఋషి యొక్క అవతారం బద్రికాశ్రమం. అక్కడే యాక్చువల్ గా శ్రీమద్ భాగవతం కూడా రాసింది బద్రికాశ్రమంలోనే. ఇప్పుడు కూడా మనకి బద్రికాశ్రమం అనేది బద్రీనాథ్ లో ఉంది. ఆ బద్రీనాథ్ ఏరియాలో బద్రికాశ్రమంలో ఒక గుహ ఉంది. ఒక గుహ లాంటిది. అలాంటి గుహల్లో వ్యాస భగవానుడు కూర్చొని గుహ దగ్గర కూర్చొని శ్రీమద్ భాగవతం రాశారు ఆయన. సో అందువల్ల ఇప్పుడు కూడా మనం ఒరిజినల్ శ్రీమద్ భాగవతం అక్కడ మనం చూడగలం వెళ్ళి. సో దేవి అది కాకుండా నరనారాయణ ఋషికి మనం నమస్కారం చేస్తాం, శ్రీమన్ నారాయణకి నమస్కారం చేస్తాం. అలాగే సరస్వతీ దేవికి, అందరికీ మాత అయిన సరస్వతి దేవికి మనం నమస్కారం. అంటే ఆవిడే కదా మనకి విద్యా ప్రదాత. ఆ సరస్వతి దేవి నుంచే మనం ఆ విద్యను మనం ఆవిడ అనుగ్రహంలో మనకు కలుగుతుంది. సో ఆ సరస్వతి దేవి నమస్కారం చేస్తాం. అలాగే వ్యాస భగవానుడే భాగవతం రాశారు కాబట్టి ఆయనకి నమస్కారం చేస్తాం. గౌరవం ప్రణామం సమర్పించి భాగవతం చదవడం మొదలు పెడతాం. సో ఈ భాగవతం చదివేటప్పుడు ఈ శ్లోకం మనం 1.2.4 మనం ఈ శ్లోకం చదవాలి. ఇప్పుడు కూడా 4 పర్సనాలిటీస్ ఉన్నాయి. 4 పర్సనాలిటీస్ కి మనం నమస్కారం అనేది మనం చేస్తాం భాగవతం మొదలు పెట్టే ముందు. సో ఇప్పుడు ఈ సన్నివేశాలు అన్నమాట, ఈ యొక్క విషయాలు ఈ సన్నివేశాలు మనం ఒకటొకటి మనం చర్చించుకుంటున్నాం. సో ఈ మొత్తం ఈ సమస్త పురాణాలన్నీ వేదాలన్నీ కూడా ఈ ప్రపంచంలో మనుషుల్ని ఈ యొక్క అంధకారం నుంచి బయటికి తీసుకురావడానికే, ముక్తి ఇవ్వడానికే నిర్దేశింపబడ్డాయి. అలాగే పురాణాలు అంటే ఏంటంటే వేదముల యొక్క సప్లిమెంటరీ, అంటే వేదముల యొక్క అనుబంధమైన విషయాలు పురాణాల్లో ఉంటాయి. అంటే స్టోరీ రూపంలో ఉంటాయి. స్టోరీ రూపంలో వేద యొక్క అనుబంధమైన విషయాలను కూడా పురాణాలు డిస్కస్ చేశారు. వ్యాస భగవానుడు రాసినప్పుడు కొన్ని పాస్ట్ టైమ్స్ కూడా, కొన్ని లీలలు కూడా దాంట్లో స్టోరీలు కూడా ఉంటాయి. మనకు అర్థం చేసుకోవడానికి వీలుగా, మనకి సులభంగా అర్థం చేసుకోవడానికి ఆ పాస్ట్ టైమ్స్ అన్ని పురాణాల్లో ఉంటాయి. ఆ పురాణాలు ఎవరు చదవాలంటే ఈ 3 గుణాల్లో మనం ఎప్పుడు బందీ అయి ఉన్నాం. 3 గుణాలకు మనం లోనై ఉన్నాం ఈ ప్రపంచంలో. వీళ్ళు ఆ పురాణాలు చదివితే, ఆ భగవంతుడికి లీలన పురాణాలను మనం నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే మనం ఈ 3 గుణాల నుంచి బయటకు ఈజీగా వచ్చేస్తాం. అందుకే పురాణాలు రాశారు ఆయన. సో శ్రీమద్ భాగవతం అనేది ఎటువంటి భౌతికమైన లక్షణం, ఎటువంటి భౌతికమైన కళంకం లేకుండా ఉన్న పురాణం కాబట్టి, అమల పురాణం కాబట్టి ఇది చదివితే చాలా తొందరగా ముక్తిని మనం పొందగలం. అందుకే అందరికీ ముక్తి రావడానికి, అందరినీ భౌతిక ప్రపంచ శాస్త్రం విముక్తి రావడానికే భాగవతం అనేది నిర్దేశింపబడింది. సో ఇప్పుడు వ్యాస భగవానుడు మనకి భాగవతం యొక్క విషయాల్ని చెప్తున్నారు. భాగవతం అనేది వ్యాస భగవానుడు ఎప్పుడు అవతరించారనే విషయాన్ని మనకు తెలుస్తోంది. ఇది 1 శ్లోకం 4th chapter 14. ఈ శ్లోకంలో ఎప్పుడైతే వ్యాస భగవానుడు ఎప్పుడైతే ఆవిర్భవించారో ఆ విషయం చెప్తోంది ఈ శ్లోకంలో. ఇదేంటంటే ఇది భాగవతకు ఆరంభం కాబట్టి ఇప్పటి వరకు మనం వ్యాసుడు భాగవతం రాసిన భాగవతాన్ని సూత గోస్వామి రెండవసారి ప్రవచనం నైమిషారణ్యంలో దాని యొక్క సన్నివేశం మనం తెలుసుకున్నాం విషయాల్ని. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాం మనం, ఎందుకంటే భాగవతం కూడా అలాగే చెప్పబడింది. ముందు సూత గోస్వామి సౌనకాది ఋషుల యొక్క సన్నివేశం చెప్పబడింది. తర్వాత వ్యాస భగవానుడి యొక్క అవతారం, ఆయన నారద మహాముని కలవడం, ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఆ తర్వాత అసలు మొదట్లో భాగవతం అనేది ఎక్కడ చెప్పబడింది, ఎవరు చెప్పబడ్డారనే విషయం సుఖదేవ కోసం పరిషత్ మహారాజ్ ఫస్ట్ ప్రవచనం అది లాస్ట్ లో, మొదటి స్కందంలో లాస్ట్ లో చెప్పబడింది. సో అదే సీక్వెన్స్ లో మనం కూడా వెళ్తున్నాం అనమాట. సో ఆ భాగవతం ఎలా చెప్పబడి అదే సీక్వెన్స్ లో మనం కూడా వెళ్తున్నాం. ఇప్పుడు మనం సూత గోస్వామి సన్నివేశాలు అయ్యే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది మనం ఏంటంటే వ్యాసుల యొక్క విషయం, వ్యాస నారదుల యొక్క విషయాలను మనం చర్చించుకుంటున్నాం.
సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వ్యాస భగవాన్ ఎప్పుడు అవతరించారంటే యాక్చువల్ గా ప్రతి 4 యుగాల్లోని సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాల పేర్లు మనకు తెలుసు. కానీ ఏంటంటే యాక్చువల్ గా ఈ పర్టికులర్ సైకిల్ అంటే ఏంటంటే ఈ 4 యుగాల సైకిల్ ఉంటే ఈ పర్టికులర్ సైకిల్లోనే రెండవ పొజిషన్ లో యాక్చువల్ గా ద్వాపరయుగం, ద్వా అంటే ఏంటి, ద్వి అంటే 2, త్రీ అంటే 3 కదా. కానీ ఇప్పుడు చూడండి 3 అంటే రెండోసారి వచ్చి రెండవ యుగం కింద వచ్చింది. ద్వాపర అనేది మూడో యుగంకి వచ్చింది అవునా. చూసారా, యాక్చువల్ గా 3 అనేది 3వ ప్లేస్ లో రావాలి, ద్వా అనేది 2వ ప్లేస్ లో రావాలి. కానీ ఈ పర్టికులర్ సైకిల్లోని రివర్స్ గా ఉంటాయి, ఈ రెండు స్వాప్ అవుతాయి అన్నమాట. అందుకే ఎప్పుడైతే ఈ రెండు ఇలా స్వాప్ అవుతాయి, ద్వాపరయుగం 3వ పొజిషన్ లో వచ్చి త్రేతాయుగం 2వ పొజిషన్ లో వచ్చిందో ఆ టైంలోనే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవాన్ అవతరిస్తాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ వైవస్వత మన్వంతరం అనేది బ్రహ్మకి 7వ బ్రహ్మకి 14 మన్వంతరాలు ఉంటాయి. ఒక రోజులో బ్రహ్మకి 12 గంటల రోజులో బ్రహ్మకి 14 మన్వంతరాలు ఉంటాయి. 14 మనువులు బ్రహ్మ ఒక రోజులో వాళ్ళు పుట్టి ప్రపంచాన్ని పాలించి వాళ్ళు మరణిస్తారు. ఈ మనువులు అనేది అంతరిస్తారు. ఈ మనువులు అనేది 14 మనువులు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి జీవితం. అంటే బ్రహ్మ యొక్క వయస్సు బ్రహ్మకి 12 గంటలు 430 కోట్ల సంవత్సరాలు. మనకి లెక్క ప్రకారం 430 కోట్ల సంవత్సరాలు కానీ పూర్తయితే బ్రహ్మకి 12 గంటల సమయం పూర్తవుతుంది బ్రహ్మ యొక్క టైంలో. అలాంటిది బ్రహ్మ యొక్క 430 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకి ఒక 12 గంటల సమయం అయితే అందులో 14 మనువులు వస్తారు. 14 మనువులు అనేది ఏంటంటే ఈ జన్మించి అంతరిస్తారు. అంటే ఒక్కొక్క మనువు 30 కోట్ల సంవత్సరాలు ఉంటారు అన్నమాట. ఆ ఒక్కొక్క మనువు అంటే ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. అంటే వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఈ వయస్సు మన్వంతరం 30 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఎప్పుడైతే దేవతలందరూ కూడా 30 కోట్ల సంవత్సరాలు జీవించి తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ కొత్త సెట్ వస్తుంది, కొత్త దేవతల సెట్, కొత్త మన్వంతరం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. 7వ మన్వంతరంలో 71 ఈ యుగ సైకిల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ సత్య, త్రేత, ద్వాపర, కలియుగం అనేది ఒక యుగ సైకిల్. ఇలాంటి యుగ సైకిల్ మహాయుగం, చతుర్యుగం అంటాం. ఇలా మహాయుగం అనేది 71 సార్లు వస్తే ఒక మన్వంతరం 30 కోట్ల సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఇలాంటి మహాయుగంలో ఈ 71 సైకిల్స్ చెప్పాం కదా, 71లో 28వ సైకిల్లోని ఈ స్వాపింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే 2వ యుగం 3వ యుగంలోకి వచ్చి 3వ యుగం 2వ యుగంలోకి వస్తుంది. ఈ పర్టికులర్ యుగంలో 28వ సైకిల్లోనే శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తాడు ప్రతి కల్పంలోని. అందులో శ్రీకృష్ణ భగవానుడు ఒక కల్పానికి ఒక్కసారి అవతరిస్తాడు. కానీ ఆయన యొక్క అనేక అవతారాలు మొత్తం ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అనేక అవతారాలు వస్తూనే ఉంటాయి ప్రతి యుగానికి. బట్ శ్రీకృష్ణుడు స్వయంగా రాడు. శ్రీకృష్ణుడు ఈ బ్రహ్మకి రోజులు ఒకసారి వస్తాడు. అంటే ఏంటి, 430 కోట్ల సంవత్సరాలు ఒకసారి శ్రీకృష్ణ అవతరిస్తాడు. మిగతా టైంలో ఆయన అవతారాలు బోల్డ్ ఉంటాయి. సో శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అవతరించాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు 5వ సంవత్సరం నుంచి చాలా అద్భుతమైన సమయం ఇది. అందువల్ల ఇలాంటి టైంలో వ్యాస భగవానుడు అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు ఎప్పుడైతే స్వాపింగ్ జరిగిందో అప్పుడు లాస్ట్ ఇప్పుడు 3వ యుగం అంటే ఏంటి, లాస్ట్ ఒక్కొక్క యుగానికి 3 సంధ్యలు ఉంటాయి. ఈ 3 సంధ్యల్లోని లాస్ట్ సంధ్యలో వ్యాస భగవానుడు అవతరించాడు అనమాట. సో ఈ వ్యాస భగవానుడు అవతరించిన టైము పరాశర ముని, సత్యవతి అయిన వాళ్ళిద్దరికి కుమారుడిగా జన్మించారు. అదొక పాస్ట్ టైం ఉంది, ఒక లీల ఉంది. ఇప్పుడు వ్యాస భగవానుడు అవతరించింది. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సత్యవతి పరాశరుని యొక్క అవతారం చెందారు. కాబట్టి వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుడికి అవతారం, గ్రంథావతారం. ఏంటంటే లిటరల్లీ ఆయనే యాక్చువల్ గాను ఆయన వల్లే మొత్తం అంతా మనకి. అందుకే వేదాలన్నీ వచ్చే, పురాణాలు వచ్చే, భాగవతం అంతా ఆయన నుంచే వచ్చింది. వ్యాస భగవానుడు లేకపోతే మనకి ఏమీ తెలియవు, మనకి ఏమీ రావు కూడా. అందువల్ల వ్యాస భగవానుడికి మనం నమస్కారం చేస్తాం ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఆ వ్యాస భగవాన్లు ఏం చేశారు ఆయన అంటే మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చేశారు ఆయన, కలియుగం మొదట్లోని అంతకు ముందే ఆయన వేదాలు రాశారు, పురాణాలు రాశారు, వేదాంత సూత్రాలు రాశారు. ఇన్ని ఎందుకు రాశారంటే అందరి క్షేమం కోసం రాశారు. ఆయన అందరినీ క్షేమం కోసం రాశారు. వేదాలు 4 పూర్వం ఒక వేదం అనేది ఒకటే ఉండేది. 4 భాగాలను విభజించారు. ఆయన విభజించి పంచమ వేదం కింద మహాభారతాన్ని రాశారు, రామాయణాన్ని వాల్మీకి రాశారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనుషులు తర్వాత చూసి ఆయన ఏమనుకున్నారంటే ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇవన్నీ రాశారు. రాసి ఈ మహాభారతంలో ఈ వేదాంత సారాంశ భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు చెప్పగా ఆ భగవద్గీత ఆయన దాంట్లో ఉంచారు. భగవద్గీతని రాసిన తర్వాత ఇప్పుడు
వేదాలన్నీ రాసిన తర్వాత, పురాణాలు అన్ని రాసిన తర్వాత, వేదాల సూత్రాలు రాసిన తర్వాత ఆయనకి సంతృప్తి కలగలేదు. ఎందుకంటే మనుషులందరూ కలియుగంలో చాలా తక్కువ టైం ఉంటారు. వాళ్ళు అసలు ఏమీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎటువంటి ఇప్పుడు వేదాలు ఎవరు చదువుతున్నారు? పురాణాలు ఎవరు చదవట్లేదే. ఏమి చేయట్లేదు ఎవరు. వీళ్ళు ఇంకేమి చేయలేనప్పుడు వీళ్ళకి ఇంత వేదం నేర్చుకోవడానికే మనకు టైం లేదు. వేదాలు మనకి ఏంటో కూడా మనకు తెలీదు. పురాణాలు ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలీదు. మనకేమీ తెలీదు. తెలియనప్పుడు వీళ్ళు ఇంకేం నేర్చుకుంటారు? వీళ్ళకి అనవసరంగా నేను ఇంత రాసిచ్చాను గానీ వీళ్ళేమి చెయ్యరు. వీళ్ళకేమి అర్థం అవ్వదు. వీళ్ళు తప్పు దారిలో వెళ్తారు. వీళ్ళకేమి చేసుకోలేరు. ఆయన సంతృప్తిగా ఆయన సంతృప్తిగా లేరాయన. చాలా బాధగా ఉన్నారాయన. ఆయన ఆలోచిస్తూ కూర్చుంటారనమాట. నేను ఇంత చేశాను, ఇంత అందరి కోసం, ఇంత క్షేమం కోసం ఇంత రాసి పెట్టాను. కానీ చదివే వాళ్ళు ఎవరు లేరు ఫ్యూచర్ లో అని చాలా బాధపడుతూ కూర్చుంటారాయన. అదే యాక్చువల్ గా టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఆ టర్నింగ్ పాయింట్ అనేదే శ్రీమద్ భాగవత యొక్క ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఆ టర్నింగ్ పాయింట్ లో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఇంత చేశాను కానీ ఎవరు కూడా దీన్ని శ్రద్ధగా తీసుకోరు. కానీ నేను ఇంకో విషయం ఏంటంటే, నేను ఇంత చేశాను కానీ అందరికీ కూడా డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేయాలో డైరెక్ట్ గానే చెప్పలేదు. ఇంత చెప్పాను గానీ, ఇంత చేసి ఇచ్చాను గానీ, వాళ్ళు డైరెక్ట్ గా ఏది చేస్తే డైరెక్ట్ గా వెళ్ళిపోతారో, వాళ్ళకి ఏది అందరూ కంపల్సరీగా చేయాలి ఆ విషయం నేను చెప్పలేదు అని చెప్పి ఆయన ఏమన్నారు? ఆయన అప్పుడు ఆలోచించారండి. భగవంతునికి కృష్ణ భగవాన్ భక్తి సేవ చేయాలనే విషయాన్ని డైరెక్ట్ గా నేను ఎక్కడా చెప్పలేదు. చెప్పాను గానీ, అన్నిటితో కలిపి చెప్పాను గానీ, దానొక్కటే కంప్లీట్ గా భక్తి మార్గమే చెయ్యాలి, అది మాత్రమే చెయ్యాలి అనే ఒక విషయాన్ని నేను ఎక్కడ డైరెక్ట్ గా అదొక్కటే ఒకదొక్కటే పూర్తిగా ఎత్తి చెప్పలేదు. అందుకే ఆ విషయాన్ని నేను చెప్పాలి అని ఆయన బాధపడ్డారు. ఆయన బాధపడుతూ ఆయన కూర్చుంటారు. కూర్చుంటే అప్పుడు అదే సమయంలో నారద మహాముని బదరికాశ్రమంలో వ్యాస భగవానుడు ఒక రోజు పొద్దున స్నానం చేసి సరస్వతి నదిలో అక్కడ స్నానం చేసి అక్కడ బద్రీనాథ్లో స్నానం చేసిన తర్వాత ఆయన కూర్చుని ఇదంతా ఆలోచిస్తూ కూర్చుంటారు. బాధగా ఉంటారు. నేను ఇంత చేశాను కానీ ఉపయోగం లేకుండా పోతోంది అని, ఎవరు బాగుపడరు, ఎవరు క్షేమంగా ఉండరు, ఎవరు జీవితాన్ని లక్ష్యంగా ఎవరు చూడరు అని బాధపడుతూ కూర్చుని ఆయన ఆలోచిస్తూ అప్పుడు నారద మహాముని కిందకి దిగుతారు. పైనుంచి కిందకి దిగి నారద మహాముని ఆయన ఆ వ్యాస భగవాన్ని చూసి అంటారు అన్నమాట. ఏమంటారు ఆయన? భవతానుదిత ప్రాయం యశో భగవతో అమలం ఏ నైవాసవహ్నాతుష్యేత మన్యేత దర్శనం కిలం. ఆయన ఏమంటారంటే, నారద మహర్షి మీరు నిజంగా భగవంతునికి అద్భుతమైన మరియు మచ్చలేని కీర్తిని ప్రచారం చేయలేదు. దేవదేవుని యొక్క అతీంద్రియ భావాలను సంతృప్తిపరిచిన తత్వశాస్త్రం పనికిరానిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా సరే భగవంతుని యొక్క భావం లేకపోతే దేనికి వాల్యూ ఉండదు. మీరంత రాశారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. ఎందువల్లంటే దానివల్ల మనుషులు చదివి అర్థం చేసుకోలేరు. చదివినా సరే భగవంతుని కంప్లీట్ భావం లేకపోవడం వల్ల అది ఉపయోగం లేకుండా పోతుంది. సో ఈ విధంగా మీరు చేశారు కానీ భగవంతుని భావం పూర్తిగా ఇచ్చి వాళ్ళ భగవంతుని యొక్క కీర్తిని, భగవంతుని యొక్క లక్షణాలని, భగవంతుని లీలల్ని, భగవంతుని యొక్క రూపాలని, అద్భుతమైన భక్తుల యొక్క లక్షణాలని, లీలల్ని మీరు అందరికీ అందిస్తే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ మీరు చేస్తే ఏమిటి ఉపయోగం అని చెప్పి ఆయన డైరెక్ట్ గా అంటారు నారద మహాముని. అప్పుడు ఆయన ఇచ్చిన సజెషన్ ప్రకారం ఇప్పుడు ఈ విధంగా సూచనలు నారద మహాముని వ్యాసదేవునికి సూచనలు చేస్తారు. శ్రీమద్ భాగవతం 4వ చాప్టర్, 5వ చాప్టర్, 6వ చాప్టర్ కూడా ఈ మొత్తం ఇదే 4, 5, 6 చాప్టర్స్ మొత్తం ఏమో ఉంటాయి. నారద మహాముని శ్రీమద్ వ్యాస భగవాన్ యొక్క కాన్వర్సేషన్లు, నారద మహామునికి వ్యాస భగవానికి ఇచ్చిన సూచనలు, ఆయనకి ఇచ్చిన ఉపదేశములు అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతంపై నారద సూచనలో మనం ఏం చెప్తామంటే ఆయన అదే చెప్తారు. భక్తి సేవ మార్గాన్ని ఆసక్తిగా పదే పదే వివరించాలి నువ్వు, అంతే తప్పించి మిగతా విషయాలు కూడా భక్తిని మాత్రమే నువ్వు వివరించాలి అని చెప్పి నువ్వు చేస్తే ఎప్పుడైతే భక్తిని మాత్రమే వివరిస్తావో అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ నిరాశ నిస్పృహలు కూడా పోతాయి, అది నీ యొక్క డిప్రెషన్ లో నుంచి బయటికి రాగలవు అని చెప్పి ఆయనకు సలహా ఇస్తారు. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే అందుకే అలా ఉన్నావు అని చెప్పి చెప్తారు. అప్పుడు నారద మహాముని శ్లోకం చెప్తారనమాట. ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకం ఏంటంటే సమస్త వాతావరణాన్ని, సమస్త విశ్వాన్ని కూడా ఏది పవిత్రం చేయగలదు? హరినామ సంకీర్తన మాత్రమే పవిత్రం చేయగలదు, భాగవతం మాత్రమే పవిత్రం చేయగలదు, ఇంకేం పవిత్రం చేయలేము. సో ఈ సమస్త విశ్వాన్ని పవిత్రం ఏది చేయాలి? భాగవతం ద్వారానే సాధ్యమవుతుంది. సో అందుకు అలాంటి భాగవతంలో భగవంతుని లీలల్ని, అలాంటి లీలల్ని, భగవంతుని యొక్క లీలల్ని పొందుపరచబడ్డాయి భాగవతంలో. ఏ పదాలు, ఏ వాక్యాలు అయితే భగవంతుని గురించి వివరించవో అవి దేనికి సమానం అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. మనం చూడండి, ప్రపంచంలో ఇప్పుడు అనేక రకాల విషయాలు ఉన్నాయి.
ఏది కూడా భగవంతుని వివరించడం ఏమి జరగట్లేదే, భగవంతుని గురించి ఏది గ్లోరిఫై చేయట్లేదు, భగవంతుని గురించి మహాత్మ్యాన్ని ఎవరు తెలుసుకోవట్లేదే. అందరూ కూడా తమ సొంత మహాత్మ్యాలనే అందరూ పోగొట్టుకుంటున్నారు తప్పించి, తమ సొంతమైన విషయాలను అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు తప్పించి, భగవంతుని ఎవరు గొప్పగా చెప్పట్లేదు. ఆయన కీర్తించట్లేదు ఎవరు కూడా, ఆయన మహిమలు ఎవరు గుర్తించట్లేదు. సో భగవంతుని ఎప్పుడు ఆయన గ్లోరిఫై చేయట్లేదు. ఇలాంటి పరిస్థితి ఇలా ఎప్పుడు ప్రపంచం అంతా కూడా అనేక మిగతా విషయాల్లో పూర్తిగా డైవర్ట్ అయి ఉంది. దానివల్ల ఏముంది, యాక్చువల్ గా వాటి వల్ల ప్రపంచంలో ఎవరు ఆనందంగా లేరు. అంత చేస్తున్నా సరే ప్రపంచం అంతా ఎవరు ఆనందంగా లేరు, ఎవరు ఆనందంగా ఉండరు. అదేంటంటే భాగవతంలో ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, వ్యాస భగవానులు ఈ కాకులు ఉంటాయి చూడండి, కాకులను మనం చూస్తాం రోడ్డు మీద. బయట చాలా మంది కాకులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే ఈ చెత్త కుప్పలు పడేసి ఉంటాయి, కాకులను అక్కడికి కొట్టుకుంటూ ఉంటాయి. కాకులు ఏం చేస్తూ ఉంటాయి, ఆ చెత్త కుప్పలో పడినవన్నీ తింటూ ఉంటాయి. ఇప్పుడు చూడండి అన్ని రకాల వాటిలోనే కొట్టుకుంటూ ఉంటాయి, లేకపోతే వాటిలోనే మనం ఏవో అక్కడికి వచ్చే పెద్ద గుమ్ముగూడు ఒక టీం, ఒక గ్రూప్ కింద అక్కడే ఉంటాయి. అలాంటి అంటే ఏంటి, కాకులు ఉండే ప్రదేశం అలాంటి అక్కర్లేని విషయాలు ఉండే ప్రదేశం. అలాగే భాగవతం అనేది అద్భుతమైన భగవంతుడి లీలలు మహిమలు ఉండే ప్రదేశం. అది ఋషులు, మహర్షులు, సాధుజనులు, భక్తులు భాగవతాన్ని ఆశ్రయిస్తారు. ఎప్పుడైతే ఈ వీటి మీద ఇంట్రెస్ట్ లేదో వాళ్ళందరూ కూడా కాకుల్లాగా మిగతా విషయాల్ని ఆశ్రయిస్తారని చెప్పి భాగవతంలో ఈ శ్లోకం మనకు చెప్తోంది. వాళ్ళకి వీళ్ళకి అదే డిఫరెన్స్ అనమాట. నారద మహాముని యొక్క శ్లోకాన్ని వ్యాసదేవుడికి చెప్తారు ఆయన. ఈ శ్లోకాన్ని చెప్తారు, ఎందుకు చెప్తారంటే భక్తులు అనేవాళ్ళు భాగవతంతో ఉంటారు, భగవంతుని గురించి భక్తుల గురించి వాళ్ళు ఇప్పుడు మహత్యాలని గ్లోరిఫై చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం అది వదిలేసి మిగతా వాళ్ళని గ్లోరిఫై చేస్తారు. అందుకే సాధుజనులు వాళ్ళని అలాంటి విషయాల్ని కాకులు ఎప్పుడు చెత్త కుప్పని ఎలాగా చేస్తాయో, ఎలా కాకులు చెత్త అలాంటి వాటితో పోలుస్తారని చెప్పి చెప్పబడింది. సో ఎప్పుడైతే ఏ సాహిత్యం, ఏ యొక్క లీలలో, ఏ కీర్తి రూపములు, ఏ కీర్తి, ఏ పేరు, ఏ నామం, ఏ రూపంలో ఎవరైతే అలాంటి సాహిత్యం, అలాంటి విషయాలు ప్రపంచంలో ఉన్న అందరి జీవితాల్లో కూడా విప్లవాన్ని తీసుకొస్తాయి. మనందరం కూడా ఈ ప్రపంచంలో అనేక రకాల కాలుష్యమైన లక్షణాలని, కాలుష్యమైన పరిస్థితిని మన హృదయాలు, మన మనసులో ఇమిడి ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనసు ఎప్పుడు అనేక రకాలుగా ప్రభావం అయి ఉంటుంది. అంటే ఏంటంటే అనేక రకాల చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనులు, ఇవన్నీ కూడా ప్రపంచంలో అందరికీ కూడా పూర్తిగా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. వీళ్ళందరిలోని మనసులు మార్చాలంటే దానికి సొల్యూషన్ ఏమిటంటే వాళ్ళందరూ భాగవతం వింటే ఆ భాగవతంలో విన్న విషయాలన్నీ కూడా వాళ్ళ మనసుల్ని శుద్ధం చేసేస్తారు. శుద్ధం చేసి విప్లవాన్ని తీసుకొస్తారు అందరిలోని కూడా. అందుకే ఈ శ్లోకంలో నారద మహామని చెప్తున్నారు, ఇవన్నీ నారద మహామని చెప్పిన శ్లోకాలు అనమాట. సో ఇవన్నీ నారద మహామని చెప్తుంటారు వ్యాసదేవునికి. ఇప్పుడు నారద మహామని ఏం చెప్తారు, ఇప్పుడు అలాంటి విషయాలు అనేవి మనం సంపూర్తిగా అసంపూర్ణంగా మనం కూర్చకపోయినా సరే, అంటే ఏంటంటే ఆ యొక్క అలాంటి శ్లోకాలు మనం అసంపూర్ణంగా విన్నా సరే దాని యొక్క బెనిఫిట్ మనకు ఉంటుంది. సంపూర్తిగా వినలేకపోయినా అసంపూర్ణంగా విన్నా సరే వాటికి బెనిఫిట్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే భక్తులందరూ కూడా అటు సైడే మొగ్గు చూపుతారు, అలాంటి విషయాలను ఇప్పుడు గానం చేస్తారు. అందువల్ల ఈ విషయం అనేది మనకి ఏం తెలుస్తుందంటే, ఇన్ కేస్ అసంపూర్ణంగా మనం చేయలేకపోయినా వాటి వల్ల మనం ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం, మనం అంగీకరిస్తాం. సో అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇంజనీరింగ్ చదువుతున్నాం, ఇంజనీరింగ్ చదివితే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిగా చదివితే గానీ మనకి సర్టిఫికేట్ రాదు. పూర్తిగా చదివి దానికి మంచి పర్సంటేజ్ వస్తే గానీ మనకి వాల్యూ ఉండదు. అంటే కానీ కంప్లీట్ అవ్వాలి, అది కంప్లీట్ అయితే దానికి వాల్యూ ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, భగవంతుడి గురించి మనం సంపూర్ణంగా నేర్చుకోలేకపోయినా కొంచెమే చేసినా సరే మనకి జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది. అదే భాగవతంలో ఉన్న భగవంతుని సందేశానికి అదే మన భౌతికమైన జ్ఞానానికి అదే డిఫరెన్స్. భౌతిక జ్ఞానంలో 100% కంప్లీట్ అయితే గానీ మనకి రిజల్ట్ రాదు. ఈ ఆధ్యాత్మిక భాగవత జ్ఞానంలో, భగవద్గీత జ్ఞానంలో, నామ సంకీర్తనలో, భగవంతుని యొక్క సహచర్యంలో మనం ఎంత చేస్తే అంత ఫలితం మనకు వస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి అడ్వాంటేజ్, మనం చేసిన దానికి పూర్తిగా మనం పొందుతాం దీంట్లో లాభం అనేది. అందువల్ల ఇది మెయిన్ ఇంపార్టెంట్. కానీ దాన్ని పట్టుకున్నా సరే మనకి ఇన్ కేస్ మనకి 100% చేసి సక్సెస్ అయినా సరే అందులో ఈ శరీరానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఈ శరీరం ఎంతకాలం ఉండదు. శరీరం మళ్ళీ ఎలాగో మనం మరణించాలి, ఈ శరీరం వదిలేయాలి. ఇంత మనం కష్టపడే భౌతిక జ్ఞానం, భౌతికమైన జీవితంలో సక్సెస్ అయినా ఈ శరీరంతో మొత్తం అన్ని పోతాయి. దానివల్ల ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమీ లేదు.
సో ఇందులో భాగవతాన్ని నామాన్ని పట్టుకుంటే మనం ఎంత చేసినా సరే అది మనకి వెనకాతల మన పర్మనెంట్ అకౌంట్ లోకి వస్తుంది. దానివల్ల మనం ఆనందంగా ఉంటాం. అందుకే తెలివైన వాళ్ళందరూ దీన్ని పట్టుకుంటారు. సో ఈ విధంగా వెళ్తారనమాట. అందుకే ఇది ఇది ఎప్పుడైతే మనం ప్రపంచంలో అందరికీ భాగవతం, భగవద్గీత నామాన్ని మనం ప్రచారం చేసామో ప్రపంచంలో ఒక విప్లవం అనేది తయారవుతుందని నారద మహాముని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పరీక్షిత్ మహారాజ్ ఈ సన్నివేశాలు ఇప్పుడు మనం వ్యాస భగవానుడు, నారద మహాముని సన్నివేశాలు మనం నేర్చుకున్నాం. అలాగే దానికి ముందు సుఖదేవ్ గోస్వామి యొక్క విషయాలు సౌనక ఋషి యొక్క సన్నివేశాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పరీక్షిత్ మహారాజు విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. పరీక్షిత్ మహారాజు యాక్చువల్ గా ఆయన యొక్క అసలు భాగవతం ఎక్కడి నుంచి మొదలైంది, అసలు మొదలైన కారణం ఏంటో మనం వ్యాస భగవానుడు రాశారు. రాసినప్పుడు కూడా ఈ పాస్ట్ టైం రాస్తారు ఆయన. అసలు ఫస్ట్ భాగవతం ఎక్కడ వ్యాస భగవానుడు రాసిన తర్వాత బయటకు ఎలా వచ్చింది అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి పరీక్షిత్ మహారాజు ఎవరు అంటే అర్జునుడు సుభద్ర యొక్క కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడుకు ఉత్తరకి జన్మించిన వాడు పరీక్షిత్ మహారాజు. సో పరీక్షిత్ మహారాజు టైంలో అందరూ కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే యుధిష్ఠ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత విషయం తెలుసుకుని ఆయన ఎప్పుడైతే యుధిష్ఠ ధర్మరాజు 5 పాండవులు కూడా వాళ్ళ రాజ్యం మొత్తం పరీక్షిత్ మహారాజు అప్పచెప్పారు, బయటికి సన్యాసం తీసుకుంటారు అందరూ కూడా. అంటే అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయి ఈ ప్రపంచాన్ని తెలియగానే వాళ్ళ వెంటనే ఇంకా వాళ్ళకి ఇంకో అటాచ్మెంట్ మొత్తం వదిలేస్తారు. ఈ వాళ్ళ యొక్క మహారాజు కింద అటాచ్మెంట్ వదిలేసి బాధ్యత వదిలేసి పరీక్షిత్ అప్పచెప్పేసి వెళ్ళిపోతారు అందరూ. సో అప్పుడు పరీక్షిత్ మహారాజు అవుతాడు ఈ ప్రపంచానికి. పరీక్షిత్ మహారాజుకి గొప్ప గుణాలు ఏంటంటే ఆయన యొక్క గొప్ప గుణాలు చాలా ఉన్నాయి. ఎందువల్లంటే కలి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కలి స్టార్ట్ అయిపోయిన తర్వాత కలి ఎంటర్ అయింది. అంటే ఏంటి, కలిలో ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటంటే ఈ ఆవుల్ని గోవుల్ని హత్య చేయడం, గో సంహారం అన్నమాట. గోవుల్ని సంహరించడం. అది కలి పురుషుడు ఒక పురుషుడు పరీక్షిత్ మహారాజు ఒకసారి బయటికి రాజ్యంలో వెళ్తూ ఉంటే ఒక పురుషుడు ఆవుల్ని చంపుతూ ఉంటాడు. చంపడాన్ని ఆవుల్ని కొట్టి ఆవుల్ని చంపడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు దూరం నుంచి చూసి వెంటనే వాడిని పనిష్మెంట్ ఇస్తాడు అనమాట. ఏంటంటే అంటాడు, అప్పుడు ఆయన అంటాడు, నువ్వు గోహత్య అనేది చేయకూడదు, గోహత్య చేస్తున్నావు కాబట్టి నువ్వు కలి పురుషుడివి, కలి ఆల్రెడీ వచ్చేసింది, నువ్వు కలి పురుషుడు కాబట్టి నేను నా రాజ్యంలో నీకు చోటు లేదు అని అంటాడు. నీకు నా రాజ్యంలో చోటు లేదు అంటాడు. అప్పుడు కలి పురుషుడు అడుగుతాడు, నేను కలియుగంలో నేను ప్రవేశించాను, కలిపురుషుడు యొక్క ప్రభావం నా ప్రభావం కలియుగంతో ఉంటుంది, మరి నువ్వు నీ రాజ్యంలో నేను లేకపోతే నేను ఎక్కడ ఉండాలి ప్రపంచంలో అడుగుతాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్ చేతిలో మొత్తం ప్రపంచం ఆయన చేతిలోనే ఉండేది. అప్పుడు ఎక్కడ ఉండాలంటే అప్పుడు నీకు 4 ప్లేసులు ఇస్తానంటే 4 ప్లేసులే మాంసాహారం తినే ప్లేసు, అలాగే మత్తు ఆల్కహాల్ స్వీకరించే అంటే ఆల్కహాల్ మత్తు మందులు తాగే ప్రదేశం, అలాగే ఇదేంటి స్త్రీలతో అక్రమ సంబంధం అంటే ప్రాస్టిట్యూషన్ అన్నమాట, అలాంటి ప్రదేశం, అలాగే ఇంకోటి ఏంటంటే జూదం వ్యసనం ఆడే ప్రదేశం. ఈ 4 ప్రదేశాల్లోనే కలిగి ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలోని ఈ వైన్ షాప్స్, ఈ లిక్వర్ షాప్స్, అలాగే మాంసం తినే నాన్ వెజిటేరియన్ హోటల్స్, ఇవన్నీ ఏంటంటే అలాగే ప్రాస్టిట్యూట్ ప్లేసెస్, అలాగే బ్రోతల్స్ అనమాట, బ్రోతల్స్ ప్రాస్టిట్యూట్లు ఉండే ప్లేసులు, అలాగే ఈ గ్యాంబ్లింగ్ జోదాలు వ్యసనం ఆడే ప్లేసులు, ఇవన్నీ కూడా కలి పురుషుడు బాగా చాలా పవర్ఫుల్ గా ఉంటాడు 4 ప్లేసుల్లో. ఆయన చెప్పాడు, అయితే 4 ప్లేసుల్లో మాత్రం నువ్వు ఉండు, ఇంకెక్కడ నువ్వు ఉండకని. అందువల్ల ఏంటంటే 4 ప్లేసులు కలియుగంలో పూర్తిగా ఉన్నాయి. 4 ప్లేసులు కలియుగంలో. అందువల్ల 4 ప్లేసులు కలియుగం ఉండడం వల్ల కలి మొత్తం ప్రపంచం మొత్తం డామినేట్ చేస్తోంది ఇప్పుడు. అందుకే భాగవతం యొక్క అవసరం చాలా ఉంది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ విషయాలను మనం ఈ యొక్క అందుకే ఈ 4 ప్లేసులు అందుకే మనం ముందే చూసాం కలియుగ దుర్గుణాలు ముందు 3 స్లైడ్స్ లో 4 ఆ లిస్ట్ అనమాట. ఇదే ఈ విషయాలు అక్కడే ఉంటాయి. అందువల్ల మనకి 4 ప్లేసుల్లో కలి యొక్క పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే స్త్రీలతో అక్రమ సంబంధం, లిక్వర్ వైన్ అంటే మత్తు మందు తాగడం, మాంసాహారం తినడం, అలాగే జూదం వ్యసనం, ఈ 4 కూడా కలియుగంలో పాపం పూర్తిగా ఉంటుంది. అందువల్ల ఈ కలియుగం 4టికి దూరంగా ఉంటేనే భాగవతం మనకి బాగా సహకరిస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క విషయం మనకి ఏమర్థమైందంటే ఇప్పుడు మనకి ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ యొక్క శాపం గురించి మనం తెలుసుకుంటాం. పరీక్షిత్ మహారాజ్ ఏంటంటే పరీక్షిత్ ఒక రోజు వేటకెళ్తూ ఆయనకి ఏమవుతుందంటే ఒకసారి దాహం బాగా వేస్తుంది. దాహం బాగా వేస్తే దాహం వేసిన తర్వాత ఆయన ఒకసారి ఈ యొక్క అడవిలో అలా తిరుగుతూ ఉంటే ఎక్కడ నీకు మంచినీళ్ళు దొరుకుతాయి దాహంగా ఉందని
తిరుగుతూ ఉంటే ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆ ఆశ్రమంలో శమీక ముని ఋషి ఆశ్రమం అనమాట అది. ఆశ్రమంలోనైనా ఓహో! ఆశ్రమంలో ఉంది లోపలికి నీళ్లు వదులుదాం అని చెప్పి నీళ్లెళ్తే లోపలికెళ్తారాయన. వెళ్తే చిన్న కుటీరం ఉంటుంది. ఆ కుటీరంలో ఆయన లోపల ఒక ఋషి ధ్యానంలో ఉంటారాయన. ఆ ఋషి పేరేంటి శమీక ముని అనమాట. ఆ ఋషి ధ్యానంలో ఉంటే ఆ ఋషిని పిలుస్తారీయన. పిలిస్తే పలకరు. పూర్తి ధ్యానంలో ఉంటారు. పూర్తి యొక్క భగవంతుని యొక్క పూర్తి ధ్యానంలో ఉంటారు. అస్సలు ఆయనలో చలనం ఉండదు. ఏంటి ఋషి పలకట్లేదు, ఏమి చెయ్యట్లేదు అని చెప్పి మాట్లాడితే పలకరు. గట్టిగా చెప్పిన వినపడదు ఆయనకి. ఏంటి అంత ధ్యానంలో ఉన్నారా అని చెప్పి అంటే నేను అంటే పరీక్షిత్ మహారాజు ఆలోచిస్తారు. నేను నేను మహారాజుని కదా! కనీసం నాకు ఒక చిన్న నేను వస్తున్నానని చెప్పి కనీసం ఎవరైనా పిలిచినా సరే పలకకుండా ఇటువంటి పూర్తిగా అలా ఉన్నారేంటి? గాని తట్టినా ఆయనలో చలనం ఉండదు. అంత అసలే ఆయన చాలా దాహంతో, చాలా ఆకలితో, చాలా శరీరం అంతా బాగా దాహంతో ఉన్న మనిషికి ఒకసారి ఎ నీళ్లు కావాలనే ప్రదేశం ఆశ్రమంలో నీళ్లు దొరకట్లేదని అంటే నా రాజ్యంలో నీళ్లు దొరకని పరిస్థితి నాకొచ్చిందా? నాకెక్కడ నీళ్ళే దొరకట్లేదని చెప్పి ఆయనకి కొంచెం కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తారక్కడ పక్కన ఒక చనిపోయిన పాము ఒకటుంటుంది. చచ్చి పడిపోయిన పాము ఒకటుంటుంది. ఆ పాముని తీసి ఆయన మెడలో వేసేస్తారు. ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోతారనమాట. సో, అదే యాక్చువల్‌గా భాగవతానికి మాధ్యమం. మాధ్యమం అంటే ఏంటంటే కారణం అన్నమాట. ఎప్పుడైతే అర్జునుడు ఎప్పుడైతే యుద్ధానికి చేయడానికి వచ్చి యుద్ధరంగానికి వచ్చి శ్రీకృష్ణ భగవానుడితో యుద్ధరంగానికి వచ్చి యుద్ధం చేయడానికి రెడీ అయ్యి వచ్చి ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు రథాన్ని 2 సైన్యాల మధ్యలో పెట్టగానే ఎప్పుడైతే అర్జునుడు ఒక్కసారి డౌన్ అయ్యాడో సాఫ్ట్ మైండ్ అన్నమాట. కరుణ అంటే మనసులోని ఒక విధమైన నా వాళ్ళు నేను చంపుతున్నాను అనే ఒక ఫీలింగ్ తయారైంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే ఆ విధంగా ఫీలింగ్ ఎప్పుడైతే కదలడం రావడం మొదలైందో అది టర్నింగ్ పాయింట్ భగవద్గీతకి. అక్కడి నుంచి అలాగా భగవద్గీత వరకు వచ్చి శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పడం వరకు వచ్చింది. అలాగే ఇక్కడ కూడా పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే తనకి చిన్న కోపంలో కొంచెం భావన కలిగి ఈ ఈ మనిషి సహాయం చేయట్లేదు, చాలా ఆకలిగా ఉంది, చాలా దాహంగా ఉంది, ఏమి చేయట్లేదు, చిన్న కోపంతో ఆయన ఏం చేశారు, ఆ పావును తీసుకెళ్లి మెడలో వేశారు. అదే మెయిన్ టర్నింగ్ పాయింట్ భాగవతానికి. ఎందుకో మనం తెలుసుకుని ఎలాగ ఇది టర్నింగ్ పాయింట్ ఎలా అయిందో మనం ముందు తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం అదే అందుకే చూసారా అర్జునుడు భగవద్గీత ఎలాగైతే మాధ్యమం అయ్యాడో పరీక్షిత్ మహారాజు భాగవతం రావడానికి మాధ్యమం అయ్యాడు అనమాట. ఎప్పుడైతే ఈయన వేసి వెళ్ళిపోతాడు ఆయన. ఏం దొరకమని బయటికి వెళ్ళిపోతాడు ఆయన కోపంతో. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ ఋషి కుమార్ రమికుమార్ చిన్న అబ్బాయి ఉంటాడు, చిన్న కొడుకు అన్న కొడుకు. ఆ కొడుకు బయటకు లోపలికి వస్తాడు. రాగానే తండ్రి యొక్క ధ్యానంలో ఉంటే తండ్రి యొక్క పైన అదే మెడలోని చచ్చిపోయిన పాము పడి ఉంటుంది. ఇదేంటి నా తండ్రి యొక్క మెడలో చచ్చిపోయిన పాము ఎవరు వేశారు అని చెప్పి వెంటనే ఆ ఋషి ఆలోచిస్తాడు. అదే కుమారుడు ఆలోచించి తెలుసుకుంటాడు. ఓహో ఋషి ఒక రాజు వచ్చినట్టున్నాడు ఈ ఆశ్రమానికి లోపలికి వచ్చి ఓహో వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత తండ్రి ఇంకా అప్పుడు ధ్యానం బయటికి రాడు. రాకపోతే తెలుసుకుని అయితే రాజు ఈ పని చేశాడా అని చెప్పి చాలా కుర్రాడు కదా, పెద్దగా అనుభవం ఉండదు జీవితంలో. వెంటనే ఏమంటాడు, నా తండ్రి మీద ఈ విధంగా నా తండ్రి మహాజ్ఞాని శమీక ముని ఆయన మెడలో ఈ చనిపోయిన పాము వేసాడు అంటే ఒక రాజు అయితే మాత్రం అంత మర్యాద లేకుండా ఉల్లంఘించి ఈ విధంగా ప్రవర్తిస్తాడా నా తండ్రి మీద? అందుకే నేను ఇప్పుడు శాపం ఇస్తున్నాను. 7 రోజులు ఈ రోజు 7వ రోజున తక్షకుడు అంటే పక్షి సర్పం అనమాట. తక్షకుడు స్నేక్ బర్డ్. తక్షకుడు వచ్చి ఆయన కాటేస్తాడు అని చెప్పి నేను శాపం ఇస్తున్నాను అని చెప్పి ఆయన శాపాన్ని ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఆ కుమారుడు శాపం ఇచ్చేసి చిన్నపిల్లాడే. అప్పుడు పూర్వం అంటే బ్రాహ్మణుల కుమారులు కూడా చాలా పౌరం. వాళ్ళ మాట ఇప్పుడు జరిగేది. బ్రాహ్మణులు గాని బ్రాహ్మణ కుమారులు గాని మునులు గాని ఒక 4000, 5000 సంవత్సరాల ముందు వాళ్ళ మాట ఏంటో జరిగిపోయేది అనమాట. అంత పౌరుగా అంత నిష్ఠగా ఉండేవాళ్ళు మనుషులు అప్పుడు బ్రాహ్మణులు. ఆ నిష్ఠ మనకు ఆ నిష్ఠ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ యొక్క విషయంలో మనకు బాగా అర్థమవుతుంది. అంత నిష్ఠగా ఆయన కోపంతో మాట అంటాడు ఆ కుర్రాడు. ఆ చిన్నపిల్లవాడు అనగానే మాట అనేసి భయపడి మాట అనేసి బాధపడుతూ కూర్చుంటాడు తండ్రి ఎదురుగుండా. కూర్చుని కొంతసేపు తండ్రి ఓపెన్ చేసి ఎదురుగుండా కొడుకు బాధతో ఏడుస్తూ కూర్చుంటాడు. ఏమైంది నాయన ఏమైంది చెప్పు అంటాడు. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూస్తాడో కొడుకుని బాధతో ఉండి ఈయనకి మెడలో పాము వేలాడుతూ ఉంటుంది. ఇదేంటి పాము అని చెప్పి పాము బయటికి విసిరేస్తాడు.
విసిరేసి ఏంటి చెప్పే విషయం ఏమైందంటే అప్పుడు కొడుకు స్టోరీ మొత్తం కథ అంతా చెప్తాడు. అప్పుడు నువ్వు చాలా తప్పు చేసావు. నువ్వేం చేసావో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక పాము నా మెడలో వేసాడు చనిపోయిన పాము. దాని గురించి నువ్వు ఇలాగా శాపం ఇస్తావా? నువ్వేం చేస్తావో తెలిసిందా? ప్రపంచం మొత్తం ఆయన మీద ఆధారపడి ఉంది. ఆయన లేకపోతే ప్రపంచం ఏమవుతుంది అనుకున్నావు? నువ్వు ఒక చిన్న పాము వేసాడని చెప్పి నా మీద ఇలా శాపం ఇచ్చి నువ్వు అసలు ఏటి అనుభవం లేకుండా నువ్వు చేసావు అని చెప్పి చాలా బాధపడి ఇమ్మీడియట్ గా మహర్షి మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఆయన. ఇలా జరిగింది నా కొడుకు చేశాడు ఈ పని అని చెప్పి ఇలా చెప్పినప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఇంకా చెప్తాడు. ఈ లోపల పరీక్షిత్ మహారాజు వెళ్తాడు. అంటే ఆయన రాజ్యానికి వెళ్ళిపోయి ఆయన భవంతికి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాడు. అరే నేను కూడా తప్పు చేశాను. ఎందుకంటే చాలా అద్భుతమైన శమీక ముని ఆయన మెడలో నేను పోవాల్సింది తట్టుకోలేక దాహం ఆకలి తట్టుకోలేక నేను వేశాను. అది చేయకూడదు. నేను చాలా తప్పు చేశాను. అలాంటి తప్పుకు నేను పనిష్మెంట్ శిక్ష అనుభవించిన రెడీగా ఉన్నాను. ఎలాంటి శిక్ష ఇచ్చినా అనుభవిస్తాను అని చెప్పి ఆయన చాలా దాన్ని చేసిన పని చాలా ఘోరమైంది. అలాంటి అవమానించకూడదు నేను అని చెప్పి పరీక్షిత్ మహారాజ్ చాలా యాక్చువల్ గా ఆయన చాలా పరీక్షిత్ మహారాజ్ గ్లోరీస్ చాలా ఉన్నాయి. మనం భాగవతంలో ముందు చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం పరీక్షిత్ మహారాజ్ గురించి. అందువల్ల పరీక్షిత్ మహారాజ్ గ్లోరీస్ చాలా ఉన్నాయి. అలాంటిది మహారాజ్ ఇలాంటి చేశాడంటే ఎవరు నమ్మరు. సో దోషరహితమైన పరీక్షిత్ మహారాజ్ ఈ పని చేసేసరికి అప్పుడు ఆయన ఆలోచిస్తాడు. నేను రెడీగా ఉన్నాను దేనికైనా అని అనుకుంటాడు ఆయన. అప్పుడు ఆ విధంగా అది ఇక్కడ లెసన్ మనకుంది ఏంటంటే మనం ఎప్పుడైనా తప్పు పనులు మనం చేస్తాం, పాప పనులు మనం చేసినా సరే మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం పడి విపరీతంగా మన హృదయంలో బాధపడి పశ్చాత్తాపం పడతామో మన పాపం కూడా అందులో హరించుకుపోతుంది. ఇప్పుడు ఏంటంటే హరించుకుపోతుంది. కాకపోతే మనం ఆయన పాపం చేసిన ఆయన ఏంటంటే ఆయన కౌంటర్ యాక్షన్ అనమాట. ఆయన ఏంటంటే ఆయనకి 2 విషయాలు ఆయనకి ఇన్ కేసు ఆయనకి పవర్ ఉంది. ఆ శాపాన్ని ఈజీగా కంట్రోల్ చేసి ఆ శాపం అనేది ఆల్రెడీ వచ్చింది తన మీద. ఈ శాపాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి ఆయనకి శక్తి ఉంది. కానీ ఆయన చేయలేదు ఆ పని. దానివల్ల కొంత మునిని అవమానించడం వల్ల వచ్చిన పాపాన్ని ఆయన పోగొట్టుకుంటాడు. కానీ ఈ శాపం అనేది ఒకటి ఉంది. ఈ శాపం అనేది ఎక్కడ ఎలా పోతుంది? బయటికి శాపం పోదు. ఆల్రెడీ బ్రాహ్మణుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఈ శాపాన్ని కౌంట్రాక్ట్ చేయగలడు. శాపాన్ని దానికి మళ్ళీ రియాక్టివ్ గా ఏదైనా చేయగలడు ఆయన. చేయకుండా ఉన్నాడు. ఎందుకంటే నేను చేసినా అనుభవిస్తాను అని రెడీగా ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు బాధపడుతుంటే అప్పుడు శమీక ముని చెప్తాడు. చెప్పిన తర్వాత నీకు తక్షకుడు కాటు వేస్తాడో నా కొడుకు శాపం చేశాడు 7వ రోజున ఇప్పటి నుంచి అని ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో అప్పుడు ఆయనకి ఓహో అయితే పరీక్షిత్ మహారాజు మొదటి నుంచి భగవంతుని యొక్క భక్తుడు. తన హృదయంలో తను తల్లి గర్భంలో ఉండేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఇంకా ఈ కలియుగంలో ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఇంకా వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఇంకా వెళ్ళిపోలేదు. ఇంకా అవతారంగా చాలించలేదు. అప్పుడు ఇంకా ఉన్నాడు ఇక్కడ. కాకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే దానికి ఒక మంచి పాస్ట్ టైం ఉంది భాగవతంలో మనం డీటెయిల్ గా పాస్ట్ టైం చర్చించుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు యాక్చువల్ గా అదే పరీక్షిత్ మహారాజు యొక్క తల్లి ఉత్తర గర్భంలో ఆయన ఉన్న పరీక్షిత్ మహారాజు ఉన్నప్పుడు అశ్వత్థామ అస్త్రాన్ని సంధిస్తాడు. బ్రహ్మాస్త్రం అంటే పరీక్షిత్ మహారాజ్ చంపడానికి గర్భంలో హత్య చేయడానికి. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా గర్భంలోకి వచ్చి పరీక్షిత్తుని కాపాడతాడు బ్రహ్మాస్త్రం నుంచి. అప్పుడు కాపాడినప్పుడు పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని చూస్తాడు గర్భంలో తల్లి గర్భంలో తన యొక్క గదతో బ్రహ్మాస్త్ర పవర్ ని శ్రీకృష్ణ భగవాన్ ఆపేస్తాడు. అందువల్ల అంటే చూస్తాడు ఇప్పుడు శ్రీకృష్ణ. అందుకే పరీక్షిత్ పేరు అంటే ఎప్పుడైతే బయటకు వస్తాడు తల్లి గర్భం నుంచి ఆయన్ని చిన్నప్పుడు గర్భంలో చూశాడు విష్ణువు యొక్క రూపాన్ని. అప్పుడు చూసిన రూపాన్ని ప్రపంచం అంతా వెతుకుతూ ఉంటాడు. నేను విష్ణు రూపాన్ని ఎక్కడ చూడగలను ప్రపంచంలో? నేను చూశాను తల్లి గర్భంలో ఒకసారి కొంతసేపు చూశాను, ఇప్పుడు ఎలా చూడగలని. అందుకే అతని పేరు పరీక్షిత్ అని అర్థం అనమాట. పరీక్ష చేస్తూ ఉంటాడు అందరి చేత, అందరి దగ్గర చూస్తూ ఉంటా, పరీక్ష చేస్తూ ఉంటాడు అన్ని చోట్ల. పరీక్షిత్ అందుకే పరీక్షిత్ అని పేరు వచ్చింది దానికి. సో ఈ పరీక్షిత్ మహారాజు భక్తుడు చిన్నప్పటి నుంచి భగవంతుని యొక్క భక్తుడు. అలాంటి భగవంతుడు తప్పు చేశారంటే భగవంతుని యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్లాన్ భాగవతం రిలీజ్ చేయడానికి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్లాన్ ఏంటంటే ఈ విధంగా జరిగింది. పరీక్షిత్ మహారాజు ఇలా పవన్ వేయడం, పరీక్షిత్ మహారాజు శాపానికి గురి కావడం, అక్కడి నుంచి భగవంతుడు అక్కడి నుంచి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు ఎంతో ప్రపంచ విషయాలని మొత్తం అన్ని బయటకు వదిలేసి తన రాజ్యం యొక్క బాధ్యత తన కొడుకు జన్మయ్యకి అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతాను 7 రోజుల్లో నాకు టైం ఉంది, 7 రోజుల్లో నేను భగవంతుని యొక్క సందేశం ఉండడానికి వెళ్ళిపోతానని చెప్పి వచ్చేస్తాడు గంగానది ఒడ్డుకి. వచ్చేసి అక్కడ కూర్చుంటాడు ఆయన.
కూర్చుని అందరు ఋషులు అందరూ వచ్చి అక్కడ అసెంబ్లీ అవుతారు, సమావేశమై ఆయనకి రకరకాల విషయాలు చెప్తూ ఉంటే అప్పుడు నాకు నేను 7 రోజులు నేనేమి చేయాలి, నేను మొత్తం అన్ని అనుబంధాలు తెప్పేసుకుని వచ్చేసాను, ఇక్కడ నేనేం చేయాలి, నేను పూర్తిగా భగవంతుని శ్రీకృష్ణుని అర్పించుకుంటున్నాను నా జీవితాన్ని, ఇంకా నేనేం చేయాలని అప్పుడు వచ్చిన ఋషులందరూ కూడా వస్తారు. విశ్వామిత్ర, వశిష్ఠ, పరాశర, భృగు అందరూ చాలా సృష్టిలో ఉన్న ఋషులందరూ అక్కడికి వస్తారు. వ్యాస భగవానుడు, నారద మహాముని అందరూ ఇక్కడికి వస్తారు ఆయన్ని చూడడానికి. ఆయన్ని దర్శనం ఏం జరగబోతుంది అంటే నారద, వ్యాస వీళ్ళందరికీ మహర్షులందరూ కూడా ఏం జరగబోతుందో తెలుసు. అందువల్ల వాళ్ళందరూ అక్కడికి వస్తారు. వాళ్ళు రకరకాల సజెషన్లు ఇస్తారు తప్పించి ఎవరి సజెషన్ ఇచ్చిన సలహాలు ఇచ్చినా పరీక్షిత్ మహారాజుకి ఇంకా పూర్తిగా అవి ఇంకా ఆయనకి అంగీకరించే పరిస్థితి ఇంకా రాలేదు. ఈ లోపల సుఖదేవ్ గోస్వామి ఆ ప్రదేశంలో ఎంటర్ అవుతారు అనమాట. సుఖదేవ్ గోస్వామి ఎంటర్ అయినప్పుడు అదే సమయంలో ఆయన ఎంటర్ అవగానే సుఖదేవ్ గోస్వామి ఎప్పుడైతే సుఖదేవ్ గోస్వామి యొక్క అద్భుతమైన విషయం అనేది మనం తెలుసుకోవాలి. సుఖదేవ్ గోస్వామి యొక్క విషయం ఏంటంటే ఆయన వ్యాస భగవాన్ యొక్క కుమారుడైన సుఖదేవ్ గోస్వామి చాలా రియలైజ్డ్ సోల్, అంటే ఏంటంటే ఆత్మానుభవం పూర్తిగా కలిగిన ఋషి ఆయన. అంటే తల్లి గర్భంలోనే ఆత్మానుభవం ఆయన కలిగింది. తల్లి గర్భంలోనే పూర్తి ఆత్మజ్ఞానంతో ఉన్నాడు ఆయన, ఇంకా తల్లి గర్భం నుంచి బయటికి రాకుండానే. సో వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానికి చెప్పి నా కొడుకు బయటికి 16 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నాను, ఎందుకంటే నేను బయటకు వస్తే ఈ బయట ప్రపంచం యొక్క ప్రభావం నా మీద ఉంటుంది, నేను బయటికి రాని చెప్పి లోపల ఉంటే శ్రీకృష్ణ భగవాన్ని పిలిపించి వ్యాస భగవానుడు నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను, కృష్ణుడు గ్యారంటీ ఇస్తాడు నువ్వు బయటికి రా అని, నేను గ్యారంటీ ఇస్తున్నాను, గ్యారంటీ ఇవ్వడం వల్ల నువ్వు ఈ యొక్క మాయకు నువ్వు లోను కావు అని శ్రీకృష్ణ భగవానుడు గ్యారంటీ ఇస్తే అప్పుడు ఆయన బయటకు వస్తాడు. సుఖదేవ్ గోస్వామి బయటికి రాడాను, వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు అనమాట. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు. ఆయనకి ఏమి బయట ప్రపంచం సంబంధమే ఉండదు, బయట ప్రపంచం ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలియదు. సో ఆ విధంగా కంప్లీట్ గా వ్యాస భగవానుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు సుఖదేవ్ గోస్వామి. ఈగా వెళ్ళిపోయిన సుఖదేవ్ గోస్వామి ఎప్పుడో ఒక పిచ్చివాడిలాగా అలా తిరుగుతూ ఉంటారు. అంటే పూర్తి ఆత్మజ్ఞానం ఆయన. అలాంటి ఆత్మజ్ఞానికి భాగవతం పరీక్షిత్ మహారాజు వ్యాస భగవానుడు చెప్తారు. ఆయన అది ఎలా చెప్తారు అనేది ఒక పాస్ట్ టైం ఉంది, అది మనం చర్చించుకుందాం ఇంకా ముందు క్లాసుల్లో. మనం ఏంటంటే ఈ విధంగా సుఖదేవ్ గోస్వామి కూడా అదే ప్రదేశానికి రావడం. అప్పుడు సుఖదేవ్ గోస్వామి నువ్వు 7 రోజుల సమయంలో భాగవతం అనేది నువ్వు భగవంతునికి సందేశం, భగవంతు లీలల్ని వినాలి, నువ్వు వింటే అంతకన్నా ఉత్తమైంది ఇంకోటి లేదు అని చెప్పి భాగవతం మొదలు పెడతారు. ఫస్ట్ భాగవతం యొక్క ప్రవచనం అక్కడ స్టార్ట్ అయింది. అంటే సుఖతలని, ఇప్పుడు ఢిల్లీకి దగ్గరలో సుఖతలని ఒకటి ఉంది, అక్కడ భాగవతం యొక్క ఫస్ట్ జరిగిన ప్రదేశం. అక్కడ సూత గోస్వామి చెప్పినప్పుడు మొత్తం ఈ సృష్టిలో ఉన్న ఋషులందరూ అక్కడ ప్రత్యక్షం అవుతారు. వ్యాసదేవుడు, నారద మహాముని కూడా అక్కడే ఉంటారు. అందరూ కూడా భాగవతాన్ని ఫస్ట్ టైం వింటారు సుఖదేవ్ గోస్వామి దగ్గర నుంచి. అప్పుడు సూత గోస్వామి కూడా విన్నారు. విన్న తర్వాత అప్పుడు సుఖదేవ్ గోస్వామి భాగవతం లాస్ట్ వచ్చేసరికి అయిపోయింది. ఇక మీదట ఇదే భాగవతాన్ని సూత గోస్వామి ముందు కాలంలో నైమిసారణ్యంలో చెప్తాను, అందరూ వింటారు సెకండ్ టైం అని చెప్పి ఆయన చెప్పి సుఖదేవ్ గోస్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ విధంగా భాగవత్ అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి సుఖదేవ్ గోస్వామి ద్వారా మొదలు స్టార్ట్ అయింది. అందువల్ల సూత గోస్వామి ద్వారా మనకి రెండోసారి మనం నేర్చుకుంటే అక్కడ అందుకే సూత గోస్వామి, సుఖదేవ్ గోస్వామి ఆ ప్రతినిధుల పరంపరలో వచ్చిన వాళ్ళ నుంచే మనం భాగవతం వినాలి ఎప్పుడు కూడా, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన భాగవత మహిమ మనం ఒక 2 నిమిషాల పాటు మనం చర్చించుకుందాం. భాగవత యొక్క మహిమ శ్రీమద్ భాగవతం ఒక పద్యమైనా సరే, ఒక పద్యంలో సగమైనా సరే, పావైనా సరే మనం చదివితే మనం 1000 ఆవుల్ని దాతృత్వంగా దానం ఇచ్చిన ఫలితాన్ని మనం పొందుతాం. అలాగే ఎవరైతే భాగవతాన్ని 18 పురాణాలు ఎవరైతే రోజు భాగవతాన్ని ఎవరైతే చదువుతారో 18 పురాణాలని అధ్యయనం చేసిన పురాణాలు మొత్తం 18 ఉన్నాయి. అలాంటి 18 పురాణాలు కూడా అధ్యయనం చేసిన ఫలితం మనకు వస్తుంది రోజు భాగవతం చదివితే. అలాగే మనకి ప్రహ్లాద మహారాజు భాగవతంలో అనేక రకాలైన భక్తులు, మహాభక్తులు, శుద్ధ భక్తులు, గొప్ప మహాభక్తులు అందరూ భాగవతంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా భాగవతం ఎక్కడుంటో వాళ్ళందరూ అక్కడ ఉంటారు అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడైతే భాగవతం జరుగుతుందో అక్కడ కలి ప్రభావం ఉండదు. అలాగే భాగవతాన్ని మనం ఆరాధిస్తే, భాగవతం కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపమే, మనం భాగవతాన్ని ఆరాధిస్తే, అర్చన చేస్తే అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాం.
అందుకే భాగవతాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళని అందరూ పూజిస్తారు అనమాట. అందుకే కలియుగంలో మనకి అందరింట్లో భాగవతం అనేది కంపల్సరీగా ఉండాలి. భాగవతం లేకుండా ఏ ఇల్లు ఉండకూడదు. ఎవరైతే శ్రీకృష్ణ భాగవతాన్ని ఇంట్లో పెట్టుకుని భాగవతాన్ని అర్చించి భాగవతాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క గృహాల్లో ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తప్పనిసరిగా ఆయనే ఉంటాడు అనమాట. సో ఈ విధంగా భాగవతం భక్తుల ద్వారా వినాలి. భాగవతం వినడం వల్ల మనకి మనం చేసిన పాపాల నుంచి విముక్తి మనం పొందేస్తాం. సో ఈ విధంగా భాగవతం యొక్క మహిమలు మనం తెలుసుకుంటాం. సో ఈ విధంగా ఈ భాగవతాన్ని శ్రీల ప్రభుపాదుల వారు 69 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ భాగవతాన్ని జలదూత అనే ఓడలో అనే షిప్ లో 1965 సంవత్సరంలో ఆగస్టు మాసంలో అమెరికా తీసుకెళ్లి ఈ యొక్క భాగవతునే ప్రపంచం మొత్తం ఆయన జయించారు అనమాట. ఆయన ఉన్నంత కాలం కూడా ప్రపంచం మొత్తం కూడా ఈ భాగవతాన్ని జయించారు ఆయన. ఈ భాగవతాన్ని ప్రపంచం మొత్తం ప్రచారం చేశారు ఆయన. సో శ్రీల ప్రభుపాదులో మనం అందరం కూడా రుణపడి ఉన్నాం యాక్చువల్ గా. సో ఈ భాగవతంతో ఆయన మొత్తం అనేక వేల మందిని పూర్తిగా ఆశీర్వదించి అందరికీ కూడా భాగవతాన్ని అందించారు ఆయన. సో అందుకే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాగవతం అనేది సృష్టి అంతా కూడా ఈ రోజు ప్రపంచం అంతా ఇప్పుడు మీరు చూస్తే అన్ని దేశాల్లో కూడా చాలా యూనివర్సిటీలో శ్రీమద్ భాగవతం అనేది ఈనాడు ఉంది. శ్రీమద్ భాగవత ప్రభుపాద రాసిన శ్రీమద్ భాగవతం ఒక కామెంటరీ అన్ని దేశాల్లో చాలా యూనివర్సిటీస్ లో ఉంది. ఎందుకంటే ఆథరైజ్డ్ అధికారికమైన ఆథరైజ్డ్ బోనఫైడ్ భాగవతం ఇది. శ్రీమద్ భాగవత ప్రభుపాద శ్రీమద్ రాసింది. ఎప్పుడైనా మీకు భాగవతం కావాలి అంటే ఈ నెంబర్ మీకు ఇస్తున్నాం, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే మాకైనా ఫోన్ చేయండి. మాకు ఫోన్ చేసినా లేకపోతే మాకు మెసేజ్ పెట్టినా లేకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేసినా మీకు భాగవతాన్ని మీ ఇంటికి మేము పంపిస్తాం. సో మీరందరికీ కూడా ఈ భాగవతం ఉపన్యాసాలకు వచ్చిన మీ అందరికీ కూడా మా ధన్యవాదం తెలియజేస్తున్నాం. ఇక ముందు భాగవత క్లాసులు ప్రతి వారం ఆదివారం సాయంత్రం మీకు ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే మీరందరూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే భగవంతుని మీద నామం చేయాలి. మెయిన్ నామం చేయడం చాలా అప్పుడే మన భాగవతం మనకు అర్థమవుతుంది. అలాగే ఈ దామోదర మాసంలో ప్రతిరోజు కూడా మర్చిపోకుండా మీ ఇంట్లో వాళ్ళు మీరు అందరూ కూడా నెయ్యి దీపం దామోదరుడికి రోజు సాయంత్రం పూట కానీ వీలైతే సాయంత్రం పూట ఇవ్వండి, లేకపోతే ఇవ్వలేకపోతే పొద్దున పూటన ఇవ్వండి. ఆరతి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల భగవంతుని మీద మనకి చాలా ఉపయోగం ఉంటుంది. మన జీవితంలో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ లైఫ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. సో అందరికీ కూడా ఇంకో విధానం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ముగిస్తున్నాం. మీకు ఏమైనా డౌట్ సందేహాలు ఉంటే bg.telugu@gmail.com మీరు పంపించండి. సందేహాలను మేము మీకు ఆన్సర్ రాసి పంపిస్తాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.